నేను పరిశుద్ధాత్మ దేవుడిని ఈ పూట కొరకు, ఈ పునరుద్ధానము కొరకు, ఈ జనవరి మాసము చివరి పునరుద్ధాన ఆరాధన కొరకు నేను ప్రభుకి ఏ వర్తమానం చెప్పాలి ప్రభా అని బిడ్డలకని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఉండగా పరిశుద్ధాత్మ నన్ను దర్శించి ఇచ్చిన వాక్య ధ్యానం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. తెలుగు టు ఇంగ్లీష్ చదువుగా విందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అభియోజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొర్లగొట్టుచుండెను. And there came an angel of the Lord and sat under an oak which was an Ophrah that pertained unto Joash the Abiezrite, and his son Gideon their shed wait by the winepress to hide it from Midianites. దేవునికి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ కాలం ఏ కాలం అంటే అది గిద్యోను కాలం. చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దైవజనమా. ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసగా ఉన్నారు. నా దేవుడు వాళ్ళని విడిపించిన కొన్ని సంవత్సరాలు మరలా వారు దేవునికి వ్యతిరేకమైన పాపము చేయటం, దేవుని కోపము తెప్పించటం, ఆయనను ఉప్పసింప చేయటం, వారి పనికిమాలిన పనులు చేయటం ద్వారా దేవుడు మరలా 7 సంవత్సరాలు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించినట్లుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. విడిపించింది దేవుడే. మరలా వారు చేసినటువంటి ఆ తప్పిదములను బట్టి, వారు చేసిన పాపములను బట్టి వారికి ఎలాగైనా బుద్ధి రావాలని చెప్పి దేవుడు 7 సంవత్సరాలు, 1 కాదు 2 కాదండి, 7 సంవత్సరాల మిద్యానీయుల చేతికి దేవుడే స్వయంగా ఇజ్రాయేలు ప్రజల్ని అప్పగించినట్లుగా మనం ఆ పై లేఖనాల్లో మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ప్రియ దైవజనమా. ఆ కాలంలో భయంకరమైనటువంటి శ్రమలు మిద్యానీయులు ఇజ్రాయేలు ప్రజలు పెడుతున్నారు. ఆ కాలంలో దేవుడు వాళ్ళకి న్యాయాధిపతిగా ఎవరిని నిలబెట్టలేదు, నాయకుడిగా ఎవరిని నిలబెట్టలేదు. ఆ నాయకుడు లేని కాలం, న్యాయాధిపతి లేని కాలం, యుద్ధ వీరుడు లేని కాలం, యుద్ధమును చేసేవాడు లేని కాలం అది. ఇజ్రాయేలు ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోయారు. ఎందుకంటే వారు చేసిన పాపమును బట్టి నా దేవుడు వాళ్ళకి ఒక నాయకుడు నిలబెట్టడం కానీ, వారి తరపున మాట్లాడే వాళ్ళని, వారి మీదకేమన్నా ఆ యుద్ధానికి వస్తే వారి తరపున ఒక వ్యక్తి యుద్ధం చేయడానికి దేవుడు నిర్ణయించలేదు, నియమించలేదు, వారిని అలా వదిలేశాడు. అయితే వారు ఆ మిద్యానీయుల చేతిలో ఉండి, ఆ బానిసత్వములో ఉండి వారు బాగా ప్రార్థన చేస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రభా మేము చేసింది పాపమే, మీరు మమ్మల్ని క్షమించండి, మీరు మమ్మల్ని ప్రభా మన్నించండి నాయన, ఒక్కసారికి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఇజ్రాయేలు ప్రజలందరూ ప్రార్థన చేస్తూ మారు మనసు పొంది కన్నీరు కార్చుగా నా ప్రభు వారి ప్రార్థనని విని గిద్యోనును ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగైనా మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలు ప్రజలను, అనగా నా బిడ్డల్ని విడిపించాలి అన్నటువంటి ఒక భావం దేవుళ్ళలో కలిగింది. ఆ భావాన్ని తెచ్చింది ఎవరండి? ఇజ్రాయేలు ప్రజలే. పాపము చేసింది వాళ్ళే. మరలా పాపమునకు వారు ప్రాయశ్చిత్తపడి ప్రభు పాదాలను కడగ్గా ప్రభు మనస్సు కరిగిపోయింది. అప్పుడు నా ప్రభు అనుకున్నాడు, వీరి కొరకు యుద్ధం చేసే ఒకడిని నిలబెట్టాలి, వీరి కొడుకు ఒక నాయకుడిని నిలబెట్టాలి, వీరి కొడుకు ఒక పరాక్రమశాలుడిని నిలబెట్టాలని ప్రభు ఉద్దేశించి, ప్రభు భావించి గిద్యోన్ని రేపాడంట. గిద్యోన్, నీవు యుద్ధము చేయాలి, ప్రజల తరపున నువ్వు యుద్ధం చేయాలి, శత్రువులతో యుద్ధం చేయాలి, నువ్వు యుద్ధ భూమిలో నిలబడాలి. నువ్వు యుద్ధ భూమిలో నిలబడితేనే ఇజ్రాయేలు ప్రజలకి క్షేమం వస్తుంది, ఇజ్రాయేలు ప్రజలు విడిపించబడతారు, ఇజ్రాయేలు ప్రజలు పక్కకు తొలగించబడతారు. ఆ మిద్యానీయుల చేతిలో నుంచి, ఆ బాధ నుంచి, ఆ నొప్పి నుంచి, ఆ కన్నీరు నుంచి, ఆ వేదన నుంచి వారు ఉపశమనం పొందుతారు. గిద్యోన్, నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళి నిలబడు, నీవు యుద్ధము చెయ్యి, నీవు పరాక్రమము కలిగిన బలార్జుడువు గనక నీవు యుద్ధము చేయాల్సిందేనని ప్రభు ఆత్మ గిద్యోనుని రేపగా, గిద్యోను ఏం చేశాడమ్మా? యుద్ధ భూమిలో నిలబడ్డాడు. శత్రువులతో యుద్ధము చేయటానికి, శత్రువులను గెలవటానికి, శత్రువుల మీద విజయం పొందటానికి గిద్యోను యుద్ధ భూమిలో నిలబడ్డాడు. యుద్ధ భూమిలో నిలబడి ఆ ఆటుపోటులకు తట్టుకోలేక ఆ శత్రువులను చూసి భయకంపితుడైపోయి, ఆ శత్రువులను చూసి కలవరపడిపోయి, ఆ శత్రువు అమ్మో ఈ మిద్యానీయులని జయించాల్సింది నా వల్ల కాదు అని చెప్పేసి యుద్ధ భూమిలో నిలబడవలసినటువంటి గిద్యోను ఇప్పుడు ఎక్కడున్నాడంటమ్మ? వెళ్ళిపోయి చెట్టు చాటున మస్తకీ వృక్షము చాటున, గానుగు చాటున దాక్కునే పరిస్థితిలోనికి గిద్యోను దిగజారిపోయాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి.
దేవుని ఆత్మ గిద్యోను వద్దకు వచ్చి పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని ఎందుకు మాట్లాడిందో తెలుసా? అతడు పరాక్రమము కలిగిన వాడని. దేవుని యొక్క శక్తి, దేవుని ప్రభావము కనుగొంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇతడు ఏం చేస్తున్నాడు? యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేసేవాడు, పోరాడేవాడు, శక్తులతో పోరాడేవాడు, మిద్యానులతో పోరాడేవాడు, తన ప్రజలను కాపాడుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే శత్రువులకు భయపడి, శత్రువులకి కలవరపడి, శత్రువులు చూస్తే చలిజరం వచ్చేసి చెట్టు చాటున తన ప్రాణమును దాచుకున్నట్లుగా ఈ వాక్యములు మనం చూస్తున్నాం. ప్రియదవిజనమా, ఆ చెట్టు చాటున, ఆ యొక్క గానుగ చాటున గోధుమలను దుర్ల కొట్టుకుంటున్నటువంటి గిద్యోను వద్దకు ప్రభువే స్వయంగా వెళ్ళి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటే ఊరుకయ్యా చెప్పావులే గాని, ఎవరినంటున్నావు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని? నేను పరాక్రమము కలిగిన బలాఢ్యుడిని కాను, ఎందుకంటే మిద్యానీయులతో నేను యుద్ధం చేయలేను. చెప్పకనే చెప్తున్నాడు ప్రభు, నువ్వెందుకు యుద్ధ భూమిలో నిలబడలేదు? నువ్వెందుకు వారితో యుద్ధం చేయలేదు? నేను కదా నిన్ను ఎందుకుంది, నేను కదా నిన్ను నిలబెట్టింది, ఎందుకు భయపడి ఇక్కడ దాక్కున్నావు? శత్రువులతో యుద్ధం చేసేవాడు చెట్టు చోటును దాక్కోవటం ఎంత పనికిమాలినటువంటి స్వభావం అండి. దేవుడే స్వయంగా గిద్యోను రేపి యుద్ధ భూమిలో నిలబెడితే, దేవుడే స్వయంగా నువ్వు శత్రువులతో యుద్ధం చేయి, నువ్వు శత్రువుల్ని నువ్వు ఓడించగలవు, వారిని కలవర పెట్టగలవు, వారి చేతుల నుంచి నీ ప్రజలను విడిపించగలవు గిద్యోనుని నా దేవుడు యుద్ధ భూమిలో నిలబెడితే, యుద్ధ భూమిలో నిలబడకుండా, యుద్ధము చేయకుండా, శత్రువు తలలు తెగనరకకుండా వెళ్ళిపోయి, ఒక్క ముక్కలో చెప్పాలంటే చెట్టు చాటున తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి, తను బ్రతకటానికి, తను ప్రాణ భీతి చేత అతడు తన ప్రాణాన్ని ఎక్కడ దాచిపెట్టుకున్నాడమ్మా? మస్తకి వృక్షము వెనకాల ఆ చెట్టు చాటున తన ప్రాణాన్ని దాచుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. మరొక్కసారి దేవుడే దిగి వచ్చి గిద్యోనును అక్కడ రేపుతున్నాడు. నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి. ఆమేన్. ఏమంటుందమ్మా దేవుని ఆత్మ గిద్యోనుతో? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఆ మాట వినంగానే ఎగిరి గంతు వేయవలసిన గిద్యోను ఏమంటున్నాడు? ఊరుకోయ్యా, బయట వాళ్ళు వింటే నవ్వుతారు, నువ్వు నన్ను పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటావేంటి? ఒక్కసారి నన్ను యుద్ధంలో నిలబెట్టావు, యుద్ధ భూమిలో నిలబెట్టావు. వాళ్ళని యొక్క కండ్లు చూసి, వాళ్ళ యొక్క యుద్ధ నైపుణ్యం చూసి, వాళ్ళ ముందు నేను ఓడిపోతానేమో, నేను చనిపోతానేమో నా భయం వేసి నేను ఇక్కడ చెట్టు చాటున దాక్కుంటే, నీవిక్కడికి వచ్చి మళ్ళీ పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటావేంటి? దేవుడే మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎలా సంభవిస్తాయి? ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి హీనమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి చండాలమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను భయపడ్డానయ్యా, నాకు అసలు నేను పిరికివాణ్ణి, నేను కనిష్ఠుణ్ణి, నేను ఎన్నిక లేని వాణ్ణి, నేను యుద్ధం చేయలేను, ఆ యుద్ధ భూమిలో నిలబడలేను, ఆ శత్రువులతో పోట్లాడలేను, ఆ శత్రువులని నేను ఎదుర్కోలేనని చెప్పి నేను ఇక్కడికి వచ్చి నా ప్రాణాన్ని దాచుకుంటే, మరలా ఇక్కడికి వచ్చి నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటావా? నేను కనిష్ఠుణ్ణి, నీవే మాకు తోడుగా ఉంటే మాకు ఇవన్నీ ఎలా సంభవిస్తాయి? మాకు ఈ కరం ఎందుకు వచ్చింది, మాకు ఈ బాధ ఎందుకు వచ్చిందని మళ్ళీ ఆ టైఫాపులో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడిన పరాక్రమము గల బలాఢ్యుడు అన్న మాటకి, అతడు ఉన్నటువంటి ఆ స్వభావానికి పొంతనే లేదు. దేవుడేమో పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటాడు, ఇతనేమో నేను కాదు, నేను కనిష్ఠుణ్ణి, నేను చిన్నవాడిని, నా వల్ల కాదు, నా చేత కాదు, నేను గెలవలేను ప్రభా, ఓడిపోతాను ప్రభా, నా ప్రాణ భీతి కొరకు ఇక్కడికి వచ్చి నేను దాక్కున్నానని ఇతను మాట్లాడతాడు. ఇతని స్వభావము దేవుని మాటకి ఒక పొంతన లేదు, దేవుని మాటకి కుదర్చబడట్లేదు. ప్రియదవిజనమా, ఈ రోజున ప్రభువు గిద్యోన్ని ఎలా గుర్తించాడమ్మా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా ప్రభు గిద్యోను గుర్తించాడా? ఈ రోజున మనమందరము కూడా ఎవరమి? పరాక్రమము కలిగిన బలాఢ్యులమి. మనమందరం ఎవరమి? యుద్ధ భూమిలో నిలబడవలసిన వాళ్ళము. మనందరం ఎవరమి? శత్రువుల తలల గుమ్మములకి ఏలాడదీయగలిగిన వారము. దేవుడు కృప సంఘానికి ఇచ్చాడు, దేవుడు కృప ఆయన బిడ్డలకు ఇచ్చాడు, దేవుడు కృప ఆయన రక్తంతో కడగబడిన ప్రతి ఒక్క ఆత్మీయమైన బిడ్డకి ఇచ్చాడు ఆయన. ఈ రోజున ఒక్క విషయం, ఒక బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యులు ఇప్పుడు వారి ప్రాణాన్ని ఎక్కడ దాచిపెట్టుకుంటున్నారమ్మా? మస్తకి వృక్షము వెనక, గానుగ చాటున. ఎంత సిగ్గుచేటు క్రైస్తవ్యానికి రోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నా దేవుడు అంటాడు మీరు పోరాడగలడు,
నా దేవుడు అంటాడు మీరు నిలబడగలరు, నా దేవుడు అంటారు మీరు యుద్ధం చేయగలరు. నువ్వంటావు నా వల్ల కాదయ్యా, నాకు నీరసమయ్యా, నాకు బీపీ అయ్యా, నాకు షుగర్ అయ్యా, నా వల్ల కాదు, పుట్టుడు రోగాలు నాకు వచ్చేసి ప్రభా, అనేకమైన పనులు నాకున్నాయి ప్రభా, నా వల్ల కాదు నువ్వు మాట్లాడుతున్నావు. అది ఆ మాటలు అసలు మాట్లాడవలసిన వాళ్ళు మనం కాదు. ఆ మాటలు మన నోట్లో నుంచి రాకూడదు. ఆ నీరసం మాటలు, ఆ బలహీన మాటలు, ఒకరిని బలహీనపరిచే మాటలు, నీకు నీవే బలహీనపరుచుకునే మాటలు రావద్దు. దేవుడు గుర్తించాడండి, మానవుడు కాదు. మనం పరాక్రమం కలిగిన బలాజ్జులమని మానవులు గుర్తించరు. మానవులు మనలో ఉన్న టాలెంట్ను గుర్తించరు. మానవులు ఎంకరేజ్మెంట్ చేయరు. ఎక్కడికక్కడ కుల్లబడుస్తూ ఉంటారు, ఎదుగుతున్న వారిని నలిపేస్తూ ఉంటారు. అది మానవ నైజం. కానీ నా దేవుని నైజం ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి ఆ పోరాడేటటువంటి వీరుణ్ణి నా దేవుడు ఈ రోజున రెచ్చగొట్టి నిలబెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఎలాగైనా మరలా గిద్యోనులో ఒక కోపావేశములు రేపాలి, శత్రువుల మీదకి దూకాలన్నటువంటి స్వభావమును తీసుకురావాలని నా దేవుడు గిద్యోను ముందు నుంచుకొని మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాజ్జుడా అని. హల్లెలూయా. గిద్యోనుకు కూడా తెలియదు అతను పరాక్రమము కలిగిన వాడని. గిద్యోనుకు కూడా తెలియదు అతడు బలాజ్జుడని. నా దేవుని ఆత్మ చెప్తే గాని అతను గమనించలేకపోయాడు, పసిగట్టలేకపోయాడు, అతడు బలమును పొందుకోలేకపోయాడు. ప్రియ విజనమ, అంతవరకు కూడా దేవుడు వచ్చి ఆ మాట అనక ముందు నేను బలహీనుడిని అనుకుంటున్నాడు, నేను కనిష్ఠుని అనుకుంటున్నాడు, నన్ను ఎవరు పట్టించుకోరనుకుంటున్నాడు, నేను ఎన్నిక లేనివాడిని అనుకుంటున్నాడు, నేను ప్రయోజనమును ఎవరికి నేను ఉపయోగపడను అనుకుంటున్నాడు, నా జీవితం ఇంకా ఇంతే అనుకుంటున్నాడు, నా బ్రతుకు ఇంకా ఇంతే అనుకుంటున్నాడు. కానీ నా దేవుడు వచ్చి ఆ నెగిటివ్ మైండ్ అంతా తొలగించి అతనిలో పాజిటివ్ కలగజేసి, నీవు పరాక్రమము కలిగిన బలాజ్జుడివి, నువ్వు మామూలుడివి కాదు. ఈ రోజున సంఘం అంతటికి ఒక ముద్ర ఉంది. మనమందరం మామూలు వ్యక్తులము కాదు, మనము పరాక్రమము కలిగిన బలాజ్జులము. హల్లెలూయా. ఈ రోజున ఆ వాక్య సందేశం ఏంటి తెలిసిన? ఎందుకు దాచిపెడుతున్నావు? నువ్వెందుకు దాచిపెడుతున్నావు? నీలో ఉన్న పరాక్రమాన్ని ఎందుకు ఆ మస్తకి వృక్షము కింద పాతి పెట్టావు? పోరాడకుండా ఎందుకు నువ్వు ఒక బలహీనురాలుగా నిన్ను నువ్వు గుర్తుపడుతున్నావు, నిన్ను నువ్వు గుర్తించుకుంటున్నావు? క్రైస్తవులు అంటేనే ఒకే ఒక్క మాట, పోరాడే యోధులు అంటారంట. దేవునికి స్తోత్రం కలుగునగా. క్రైస్తవులు అంటేనే పోరాడే యోధులు. ఈ రోజున అన్ని విషయాల్లో, పోరాడవలసినటువంటి విషయాల్లో వెనకడుగు స్థాయిలో ఉంది మొట్టమొదటిగా క్రైస్తవులే. బైబిల్ అంటుంది పరాక్రమము కలిగిన బలాజ్జులు క్రైస్తవులు అంటుంది. కానీ ఈ క్రైస్తవులు అంటారు, బైబిల్ అంటున్న మాట వీళ్ళు అంటారు మేము అన్నిట్లో వెనకబడిన వాళ్ళమండి, మా వల్ల ఏది కాదండి. ఆలోచించండి ప్రియ దైవజనం ఒక్కసారి. మనల్ని యోధులుగా, మనల్ని వీరులుగా, మనల్ని పరాక్రమము కలిగిన వాళ్ళగా దేవుని ఆత్మ మనల్ని రేపుతుంటే నా వల్ల కాదు అన్న మాటలు నీ నోట్లో నుంచి రావటం, నేను పోరాడలేనండి, ఇక నేను బతకలేనండి భూమి మీద, నా వల్ల కాదండి పోరాడటం అని ఇటువంటి మాటలు అసలు నీ నోట్లో నుంచి ప్రభు ఈ పూట మాట్లాడొద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నా దేవుని మాటే ఇక ఫిక్స్ అయిపోవాలి. ఎస్, మేము పోరాడే యోధులమని ఫిక్స్ అయిపోవాలి. హల్లెలూయా. మేము పోరాడగలము అన్నటువంటి మైండ్ సెట్తో మనము భక్తి చేయాలి. నేను వెనకంజ వైను, నేను తగ్గను. పోరాడే విషయంలో శత్రువు తల తెగనరికి ఆ తలను పట్టుకొని ఊరేగించే విషయంలో మాత్రం నేను నిద్రపోను, నేను తిండి తిప్పలను మానేస్తాను, కానీ నేను ఏదైనా నిమగ్నం పెడతాను, కానీ ఖచ్చితంగా శత్రువు ఓడిపోయిందాక నేను వెనకంజ వెయ్యను అన్న ప్రభావాలు ఈ రోజున మన సంఘములో ఉన్న ప్రతి ఆత్మీయ బిడ్డకి వచ్చునుగాక. హల్లెలూయా. ఒక్క మాట చెప్తా వినండి. యుద్ధ భూమిలో నిలబడవలసిన గిద్యోను ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? గానుగ చాటున, మస్తకి వృక్షము చాటున ఉన్నాడు. ఇంకో విషయం చెప్పనా? కత్తి పట్టవలసిన చేతితో గోధుమలను, ఒక ఆడింగి వాడి వలె గోధుమలను దుర్లకొట్టుకోవటం ఒక భయంకరమైన సంఘటన అని చెప్పటంలో ఏ సందేహము లేదు. ప్రియ విజనమ, యుద్ధ భూమిలో ఉండవలసిన వాడు మస్తకి వృక్షం వెనకాల పనేంటి? కత్తి పట్టవలసిన చేతితో ఆ గోధుమలను దొరలు కొట్టుకోవలసిన అవసరమేమొచ్చింది? నా దేవుడి రోజున సంఘానికి చెప్పకనే చెప్తున్నాడు, మీరందరూ పరాక్రమము కలిగిన బలాజ్జులు. నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వు కృంగిపోవటానికి గల కారణాలు ఏంటి?
నువ్వెందుకు మస్తకి వృక్షం చోట దాచిపెట్టుకున్నావు నీ పరాక్రమశాలితనాన్ని, నీ ధైర్యాన్ని ఎందుకు అక్కడ దాచిపెట్టుకున్నావు? నువ్వెందుకు దాచబడి ఉంటున్నావు? నువ్వెందుకు మరుగై ఉంటున్నావు? మా వల్ల కాదండి, మేము చేయలేమండి, మేము సాధించలేమండి, మేము గెలవలేమండి. అది క్రైస్తవుడు నైజం కానే కాదు ప్రియ విజనమా. ఖచ్చితంగా ఈ రోజున అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళ స్వభావాలు మార్చుకోండి. పోరాడేదాన్నని నీలో నువ్వే నీకు ధైర్యం చెప్పుకో. నేను పోరాడేవాడినని నీలో నువ్వే ధైర్యాన్ని రేపుకో. పరిశుద్ధాత్ముడి పూట నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రభువే చెప్తున్నాడు అక్కడ వాక్య సందర్భంగా. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో వాక్యం ఏమి సందర్భంగా ఏం సెలవిస్తుందో చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సైనికుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటమ్మా? సైనికుడు యుద్ధ భూమిలోకి దిగిన తర్వాత యుద్ధం చేయటానికే తన మనస్సును సిద్ధపరచుకుంటాడు. కానీ నా పెళ్ళాం ఎట్టాగుంది, నా బిడ్డలు ఎట్టాగున్నారు, నా వ్యాపారాలు పోతాయేమో, ఇప్పుడు నేను చచ్చిపోతే నా పెళ్ళానికి ఆధారం ఎవడు, నా బిడ్డలకు ఆధారం ఎవడు, నా వ్యాపారాలని ఎవడు లీడ్ చేస్తాడు అని ఆలోచించాడంట. యుద్ధంలో నిలబడిన వాడు యుద్ధం చేయటానికి తన మనస్సును సిద్ధపరచుకుంటాడంట. యుద్ధం చేసేవాడు శత్రువు మెడ మీద టార్గెట్ చేస్తాడంట, శత్రువు గొంతు మీద టార్గెట్ చేస్తాడంట. ఎట్లాగైనా వాడి తల తెగ నరకాలి. ఈ రోజున యుద్ధ భూమిలో నిలబడే వాళ్ళకి ఈ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అర్థమవుతుందా? యుద్ధ భూమిలో నిలబడినోడికి ఈ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంతేగాని వీళ్ళ దగ్గర ఎట్లా ఉంది, జీవన వ్యాపారాలు చిక్కుకోడంట. మెయిన్ పాయింట్గా అది మీరు పట్టుకోండి. ఈ లోకమైనటువంటి జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు. దేనికి అతను కనెక్ట్ అవ్వడు. యుద్ధంలో నిలబడేవాడు ఖచ్చితంగా శత్రువు ఓడిపోతాడు. ఖచ్చితంగా నీ శత్రువులు ఓడగట్టాలి. ఆ శత్రువు ఓడిపోయిన దాకా పెళ్ళాం మెట్లు గుర్తుకు రారంట వాడికి, సైనికుడికి. అక్కడ ప్రాణాలైనా వదులుతాడు కానీ వెనకంజా వేయడంట సైనికుడు. అలాగున సంఘాన్ని ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ యొక్క ఉదయం పూట. అలాగున క్రైస్తవులు, అలాగున దేవుని బిడ్డలు ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మనకి 2 యుద్ధాలు ఉంటాయి. ఎవరైనా చెప్పగలరా? మనకు 2 యుద్ధాలు ఉంటాయి. ఏ యుద్ధాలు చెప్పగలరా అమ్మా? ఏంటిది చెప్పండి, తప్పైనా పర్లేదు. ఆత్మయుద్ధం, శరీరమైన యుద్ధమా? శరీర రకమైన యుద్ధం అంటే ఎట్లాగా? ఓకే, బాగానే చెప్పారు, బాగుంది. శరీర రకమైన యుద్ధం అంటే ఎలా చేస్తారు అమ్మా? శరీర సంబంధమైన యుద్ధం అంటే ఎలా చేస్తారు? ఏమిటో శరీర సంబంధమైన యుద్ధం అంటే కనబడేటువంటి మన శత్రువులు ఉంటారు చూసారు, మనుషులు. వాళ్ళతో యుద్ధం కాదు కానీ ఆకాశ మండల దురాత్మ శక్తుల సమూహాలతో యుద్ధం చేయాలి మనం. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే శత్రువైన అపవాదితో మనం యుద్ధం చేయాలి. అది శరీర సంబంధమైన యుద్ధం. మన ఆత్మ సంబంధమైన యుద్ధం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన యుద్ధం అంటే ఏంటి అమ్మా? బాహ్య సంబంధమైన యుద్ధం అంటే బయట యుద్ధం ఎవరితో చేయాలి? మనుషులతో కాదు, సాతానుతో చేయాలి. బయట అంటే మనుషులు కాదు. మీరు మనుషులు అనుకున్నారు, వాళ్ళతో వెళ్ళి పోట్లాడటం, నువ్వు గెలిచిన దాకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అది కాదు. బాహ్య సంబంధమైన యుద్ధం అంటే ఖచ్చితంగా సాతాను ఓడిపోయిన దాకా మనం యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. మరి ఆత్మీయ సంబంధమైన యుద్ధం అంటే శరీరానికి ఆత్మకి ప్రతిరోజు యుద్ధం జరుగుతూ ఉంటుంది. శరీరానికి ఆత్మకి ఇదంటే దానికి పడదు, అదంటే దీనికి పడదు. కానీ ఆత్మను గెలిపించే దాంట్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఆత్మను గెలిపించే విషయంలో, శరీరాన్ని ఓడించే విషయంలో మనం ఎక్కువగా నిమగ్నమైపోయి ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగాలి. దేవునికి స్తోత్రం. చాలామంది విషయాల్లో ఆత్మలు ఓడిపోతున్నట్లుగా, శరీరాలు గెలుస్తున్నట్లుగా చాలా 195% శరీరాలే గెలుస్తున్నాయి, ఆత్మలు ఓడిపోతున్నాయి. జ్ఞాపకం చేసుకోండి. యుద్ధం చేసేవాడు లక్షణం అది కాదు. బాహ్య సంబంధముగానేమో సాతాను శక్తులతో యుద్ధం చేయాలి, ఆత్మ సంబంధముగానేమో శరీరముతో యుద్ధం చేయాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి.
మీరు డల్ అవ్వద్దు, చక్కగా హుషారుగా చక్కగా వినండి. యుద్ధం చేసే విషయంలో మాత్రం వెనకంజ వేసే అవసరమే లేదు. యుద్ధం చేయాల్సి వస్తే ఖచ్చితంగా శక్తులు ఓడిపోయిన దాకా మనము ప్రార్థనలో గడపగలగాలి. బాహ్య సంబంధమైన యుద్ధము, శత్రువు ఖచ్చితంగా అపవాది తలపెడుతున్న ప్రతి కార్యాలు వాడు ఓడిపోయేదాకా మనం ప్రార్థనలోంచి లేగొద్దు. ఆ యుద్ధములో మనము గురి నిలపాడి ఇక రెండవ యుద్ధముకు వస్తే ఖచ్చితంగా శరీరం ఓడిపోవాలి అన్న కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఖచ్చితంగా నేను ఈ శరీరాన్ని ఓడించాలి, ఖచ్చితంగా శరీరాన్ని ఓడించాలి, ఖచ్చితంగా శరీరం ఓడిపోవాలి, ఆత్మ గెలవాలి, ఆత్మ గెలవాలి. అందుకే క్రైస్తవుల దేవుడు ఎలా పోల్చాడు? మీరు యుద్ధ వీరులు అన్నాడు దేవుడు. ఈ రోజున వీరులు కాస్త చెట్లు చాటున దాక్కోవడం ఏమన్నా బాగుందమ్మా? నీకున్న టైటిల్కి నువ్వు దాక్కున్న విధానానికి ఏమన్నా దరిద్రంగా చండాలంగా ఉంది. మనకున్న టైటిల్ ఏమో వేరే లెవెల్లో ఉంది. మనకున్న టైటిల్ వీరులమంట, మనము శూరులమంట. ఆయన మాట్లాడుతున్నాడు. మీరు చూస్తేనేమో చెట్లు చాటున మీ ప్రాణాలని దాపెట్టుకుంటున్నారు, శరీరాన్ని గెలిపించుకుంటున్నారు. అపవాదితో మా వల్ల కాదయ్యా అని వాడిని గెలిపిస్తున్నారు. వామ్మో వాడి వల్ల మాకు కాదయ్యా, వాడితో మేము యుద్ధం చేయలేమయ్యా, వాడితో మేము పోరాటం చేయలేమయ్యా. ఇటువంటి మాటలకి అపవాది ఎంత సంతోషించిపోతున్నాడు. ప్రియ దేవజనులు, ఒకసారి ఆలోచించండి. బాహ్య సంబంధముగా ఎవరికి ఓటు వెళ్తుంది? ఆత్మ సంబంధముగా ఎవరికి ఓటు వెళ్తుంది? బాహ్య సంబంధముగా నా దేవునికి ఓటెళ్ళింది అనుకోండి, నువ్వు ఖచ్చితంగా యుద్ధ భూమిలో నిలబడ్డావు అని లెక్క. ఖచ్చితంగా ఆత్మ సంబంధంగా ఆత్మే గెలుస్తుంది అనుకోండి, పద్దాకల శరీరం ఓడిపోతుంది అనుకోండి, ఖచ్చితంగా నువ్వు యుద్ధ భూమిలో నిలబడ్డావు అని లెక్క. ఖచ్చితంగా మీరు పరాక్రమము కలిగిన బలాచులే, ఖచ్చితంగా మరి యుద్ధ వీరులే, ఖచ్చితంగా మనమందరం శూరులమే. శరీరం ఎన్ని రకాలుగా చెప్తుందండి, శరీరం ఎన్ని రకాలుగా చెప్తుందండి. ఇప్పుడు నీకు బాలేదుగా చర్చికి వెళ్ళొద్దు అంటది శరీరం. సరేలే చర్చికి వస్తే వచ్చేవాళ్ళే, ముసుకంతా మొహం మీదకి వేసుకోమంటది శరీరం. కొంతమంది ఎట్లా ఉంటుంది రేసి, ఇట్లా వాడు చదువుతున్నాడా నిద్రపోతున్నాడో తెలియదు. వాస్తవానికి నిద్రపోతున్నాడు, వాడు చదవట్లేదు. మనకెలా అనిపిస్తుంది? వాడు డీప్గా చదివేస్తున్నాడు అనిపిస్తుంది. ఇంక ఇట్లా తల లేపరు, అసలుకి నిద్రలో పోతారు కొంతమంది. శరీరం అంటది ఈ ఫ్యాన్ కిందే కూర్చోదు, ఊడి నీ మీద పడినా అయ్యగారు ప్రార్థన చేస్తారు, ఈ ఫ్యాన్ కిందే ఆ హెడ్ ఉంది కదా మధ్యలో, ఆ హెడ్ మధ్యలో నీ హెడ్ ఉండాలని శరీరం చెప్తుంది. వెళ్ళిపోయి దాని మీదే కూర్చుంటావు. అంటే నువ్వు ఎంత శరీరాన్ని గెలిపిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ ఓటు ఎవరికి ఎక్కువ పడుతుంది? నీ రోజు దినములో, నీ ఒక్క రోజులో ఎవరికి ఎక్కువగా ఓటు వెళ్తుంది? శరీరం చెప్పిన మాట వింటున్నావా, లేదంటే ఆత్మను గెలిపించే స్థాయిలోనికి నువ్వు వెళ్ళావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అపవాదితో పోరాడుతున్నావా, లేదంటే నువ్వు బాహ్య సంబంధం కూడా ఓడిపోతున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అసలు యుద్ధ భూమిలో నిలబడ్డావా, లేదంటే నీ ప్రాణం కాపాడుకోవడానికి నువ్వు దాక్కున్నావా? గానుగు చాటున, మస్తకిరుచుని చాటున నువ్వు ఒక పరాక్రమం కలిగిన బలాజుడివి, అది గుర్తించి ఉదయం నువ్వు పరాక్రమం కలిగిన బలాజురాలివి, అది గుర్తించి ఉదయం. నేను చెప్తున్నాను, ఎంతమంది పోరాడుతున్నారో వారి పోరాటానికి ఈ రోజున ప్రభు విజయం ఇవ్వబోతున్నాడు. పోరాడండి. క్రైస్తవులంటే పోరాడే వాళ్ళు ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. క్రైస్తవులు అనగానే పిరికోళ్ళు కాదన్న ముక్క మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎందుకు మీరు శరీరానికి లోబడిపోతున్నారు? ఎందుకు మీరు వాడికి భయపడుతున్నారు? అపవాదికి నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పటికీ కూడా. ఆత్మను పొందుతున్న వారు కూడా, పరిశుద్ధాత్మను పొందుతున్న వారు కూడా చాతబడి శక్తులకు భయపడతారు, మాంత్రిక క్రియలకు భయపడతారు. వాళ్ళు ఏదో చేసేస్తారు, మాకేదో అయిపోతుంది. ఇక ప్రార్థన ఏది నీ దగ్గర ధైర్యం? ఏది నీ దగ్గర పోరాటం? ఎందుకు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? నువ్వెందుకు అనేకమైన వాటికి భయపడుతున్నావు? బాహ్య సంబంధంగా అయ్యా వాళ్ళు ఏడుస్తున్నారయ్యా, వాళ్ళ కనుదృష్టి మా మీద ఉందయ్యా, మేమేమైపోతామో, నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? శత్రువైన అపవాదితో పోరాడగలిగిన ఓపిక, సత్తా ఇవ్వగలిగిన దేవుడా ఆయన. యుద్ధ భూమిలో నిలబడి రోజున వెనకంచ వేయొద్దు. నీ బలము మాట్లాడొద్దు, నీ కెపాసిటీ మాట్లాడొద్దు, నీ అందచందాల గురించి మాట్లాడొద్దు, నీ దగ్గర ఉన్న డబ్బు గురించి మాట్లాడొద్దు. యుద్ధ భూమిలో నిలబడటానికి డబ్బు అవసరం లేదు, ఆమేన్ చెప్పండి. యుద్ధ భూమిలో నిలబడటానికి పేరు అవసరం లేదు, ఆమేన్ చెప్పండి. యుద్ధ భూమిలో నిలబడడానికి బలం అవసరం లేదు, ఆమేన్ చెప్పండి. యుద్ధ భూమిలో నిలబడడానికి పలుకుబడి అవసరం లేదు, ఆమేన్ చెప్పండి. యుద్ధ భూమిలో నిలబడడానికి ధైర్యము కావాలి, బలము కావాలి, ధైర్యమే.
ధైర్యం నీ దగ్గర ఉంటే యుద్ధములో నిలబడిపో. ఆడు జావటమా నువ్వు జావటమా, రెండిట్లో ఏదో ఒకటి తేలాలి. భయపడడానికి, వెనకంజ వేయడానికి పిరికి ఆత్మ పెట్టలే దేవుడు మనలో. ఆయన ఆత్మ రోషము కలిగిన ఆత్మ కాదా, బలహీనుల్ని బలపరిచే ఆత్మ నా దేవుడిది. అదే ఈ రోజున నువ్వు బలహీన పడుతున్నావు అంటే ఎవరాత్మ పనిచేస్తుంది నీలో? దురాత్మగాడు బాగా పనిచేస్తున్నాడు నీలో. వాడు చెప్తాడు నీ వల్ల కాదులేవే, నీ చేత కాదులే, వదిలే, నీకు చేత అవ్వదు, నువ్వెంత ప్రార్థన చేసినా నువ్వు సాధించలేవు, నీకు చేత అవ్వదు. కానీ నువ్వు వాడి మాటలు వినొద్దు, ప్రభు స్వరాన్ని విని యుద్ధ భూమిలో నిలబడు. ఖచ్చితంగా నేను ప్రయాసపడతాను, దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా బరే నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా నేను విత్తనం వేసేదే ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు. చాలా మంది బిడ్డలకి ప్రయాసకి నా దేవుడి పూట ప్రతిఫలమును ఇవ్వబోతుండగా నేను చూస్తూ ఉన్నాను. నువ్వు ప్రయాస ఆపొద్దు, నీ ప్రార్థన ఆపొద్దు, నీ పోరాటం ఆపొద్దు, నీ ఉపవాసాలు ఆపొద్దు, నీ కన్నీరు ఆపొద్దు, నీ విశ్వాసం ఆపొద్దు, నీ ప్రార్థన విజ్ఞాపనలు ఆపొద్దు. ఏం జరిగిందిలే, ఏం జరుగుతుందిలే, అంత నాశనమే, అంత శాపమే, ఇంకా ప్రార్థన చేసి ఏం లాభంలే, ఇన్ని గంటలు చేసి ఏం లాభంలే, మందిరానికి వెళ్ళి ఏం లాభమే. వద్దు, నిరుత్సాహపడొద్దు. ఒక రోజు రానే వచ్చింది, ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇచ్చే రోజు, ప్రతి ఒక్కరు దీవించబడే రోజు, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడే రోజు, విత్తనానికి పంట కోసే రోజు, ఆనందించే రోజు, సుఖపడే రోజు వచ్చేసింది సున్నామములో. ప్రయాస ఆపొద్దు, పోరాటం ఆపొద్దు, యుద్ధం ఆపొద్దు, నిలబడు. కత్తి చేతిలో పట్టి పోరాటం మొదలు పెడితే గొలియాతు మెడ తెగేదాకా ఎడకలిగి వేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతులు ఏముండాలమ్మా? ఖడ్గం ఉండాలి అనండి. పక్కన వాళ్ళ చేతికి సెకండ్ ఇచ్చి నీ చేతిలో ఖడ్గం ఉండాలి అని చెప్పండి. ఆ చీపురు చాట కాదని చెప్పండి. హలో, చీపురి చాటలు కాదు, ఖడ్గం ఉండాలి. శత్రువు ఎదురు నిలబడినప్పుడు ఖడ్గం ఉండాలి. చీపురులు పట్టుకునే వాళ్ళు, చాట్లు పట్టుకునే వాళ్ళు ఆడ ఎదురు నుంచి పారిపోతారు. ఖడ్గం పట్టుకున్నాడు పారిపోడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆడి తల తెగిద్దా, నా తల తెగిద్దా, రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు నేను మాత్రం ప్రార్థన మాన్ను, నేను మాత్రం విజ్ఞాపన మాన్ను, నేను మాత్రం ప్రార్థన చేయటం మాన్ను. చాలా చాలా విధానం. దావీదుని ఎన్ని మాటలన్నారు, దావీదు ఖడ్గం పట్టుకొని విడిచిపెట్టలేదు. అతని ఖడ్గమే అతని యొక్క రాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఆ రాయిని చూసి కూడా రాజు, సౌలు రాజు ఎగతాళి చేశాడు. ఆ రాయితో ఏం పడేస్తావయ్యా వాడిని, ఇదిగో నా ఖడ్గం తీసుకో. నీ ఖడ్గం పని చేయదులే, నా ఖడ్గం నాకే పని చేస్తుంది. ఇది నాకు దేవుడిచ్చిన ఖడ్గం గనక ఈ ఖడ్గంతోనే సమస్తమును జయించగలము అన్న ముక్క ఈ ఉదయం నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మీరందరూ ఎవరు చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. యుద్ధ వీరులు అనొచ్చు, పరాక్రమము కలిగిన బలాజ్జులు అనొచ్చు, ఏది చెప్పినా ఒకటే, కన్ఫ్యూజన్ లేకుండా ఏదో ఒకటి చెప్పండి గట్టిగా. ఇప్పుడు యుద్ధ వీరులు చెట్లు చాటుకి వెళ్ళొచ్చా? మీ ప్రాణం కొరకు భయపడొచ్చా? ఏమైపోద్దో అని ఆడవచ్చా? అయ్యా వాళ్ళని నన్ను నాశనం చేస్తానని, నాశనం అయిపోతున్నానని అనొచ్చా? అనొద్దు. అటువంటి బలహీన పరిచయ మాటలు మాట్లాడొద్దు. ఎవరికి ఆ బలహీన పరిచయ మాటలు చెప్పొద్దు. ధైర్యంగా ఉండండి, అందరినీ ధైర్యపరచండి. దేవుడు ఏమంటున్నాడు? మీరు యుద్ధ వీరులు. అర్థమవుతుందా? మీరు నిలబడేది యుద్ధ భూమిలో, చెట్టు చోటను కాదురా నాయన. నేను మిమ్మల్ని అలా చూస్తుంటే మీరెందుకు ఇలా వెళ్ళిపోతున్నారు? నా దేవునికి చెట్లు చోటను దాక్కునే వాళ్ళంటే యమా కోపం. అవ్వాదంతో నేర్పించిన పాఠం లేండి మీకు, వెన్నతో పెట్టిన విద్య ఎక్కడికి పోతుంది అనుకుంటున్నారు? అవ్వాదములు చెట్లు చాటును పోయారు. స్టార్టింగ్లో అందరు చెట్లు చాటుకి వెళ్ళిపోవటం మొదలైసారు. ఇక మా వల్ల కాదు. మేము ప్రార్థన చేయలేము అయ్యగారు, మేము ప్రార్థన చేసి అంతా కోల్పోయాం, ఇక మీ మీద భారం వేసి మీరు జాగ్రత్త చేయండి, లేదు. ఎందుకని నీకు అంత బలహీనం వచ్చేసింది? యుద్ధ వీరులున్న టైటిల్ ఏం చేసావు? పరాక్రమము కలిగిన బలాజ్జులు అన్న విధానం ఏమైపోయింది నీలో? ఎందుకంత డల్ అయిపోతున్నావు? ఎందుకంత నీరసిల్లిపోతున్నావు? ఈ రోజున నా దేవుడు అదే అన్నాడు, అందరినీ రెచ్చగొట్టరా ఇల్లు అన్నాడు దేవుడు. ఏమన్నాడమ్మా? ఇక ఏమన్నాడు దేవుడు? రెచ్చగొడితే ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? రెచ్చిపోయి ఏం చేస్తారు? రెచ్చిపోయి ఇంటికి వెళ్ళి ఇప్పుడే ప్రార్థన చేస్తారు, ఇక రేపు నుంచి చల్లారిపో. ఈ ఒక్కరోజే రెచ్చిపోతారా?
రోజు రెచ్చిపోయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. గొలియాతుగాడని చూస్తే కోపాలు మామూలుగా రాకూడదు. ఇక దావీదుకు వచ్చిన మాదిరి రావాలి కోపం. చాలామంది బలాధ్యులే. సౌలు బలాధ్యుడు కాదమ్మా. సౌలు దేవుని చేత అభిషేకించబడినోడు కాదా? సౌలు యుద్ధం చేసేవాడు కాదా? అసలు రాజు భయపడిపోవడం చూడండి దరిద్రం. దేశాన్ని పరిపాలించే రాజు భయపడడం చాలా దరిద్రం. యుద్ధ నేర్పరి వాళ్ళు, యుద్ధం నేర్చుకుంటున్న వారు భయపడటం ఇంకా దరిద్రం. ఈ రోజున మనం ఆ దరిద్రమైన స్థితిలోనికి వెళ్ళొద్దు. మన యుద్ధ వీరులం కాబట్టి యుద్ధ వీరులాగానే కనపడాలి లోకానికి. అపవాది గాడికి ఇక మామూలుగా ఉండకూడదు. మనం ప్రార్థనలో కూర్చుంటే వాడికి తలా తోక రెండు విడిగిపోవాలి. దేవుని వామ్మో వీళ్ళు మోకాళ్ళు వేసారంటే వాళ్ళు నాకు ఏదో మూడిపోద్ది. అర్థమవుతుందా? మోకాళ్ళు వేసారంటే వాళ్ళు నాకు ఏదో ఉంది. ముసళ్ళ పండుగని వాడికి భయం పుట్టిపోవాలని నువ్వు భయపడటం దరిద్రంగా. మనం భయపడొద్దు. దేవుడు మనకు అటువంటి బ్లడ్ ఇవ్వలేదు. రోషం కలిగిన దేవుడు మన తండ్రి. మన తండ్రి ఎవరు తెలుసా? రోషం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. రోషం కలిగిన వాళ్ళ పిల్లలు ఎప్పుడు రోషం కలిగే ఉండాలి. అంటే జనాల మీదకి వెళ్ళే రోషం కాదని నేను చెప్పేది. జనాల మీదకి వెళ్ళొద్దు, నన్ను తిట్టించొద్దు. దేవునికి స్తోత్రం. జనాల మీదకి వెళ్ళడం మానేసి అపవాది మీదకి వెళ్ళడాన్ని సిద్ధపరచుకోండి. అపవాదిని ప్రార్థనలో కొల్లబొడిచే విషయంలో ప్రార్థన నుంచి లేగవద్దు. మనం ఈ రోజున యుద్ధ భూమిలో ఉండాలా? మస్తకి వృక్షం వెనకాల ఉండాలా? ఈ రోజున మన చేతిలో ఖడ్గం ఉండాలా? మరి చాట ఉండాలా? ఖడ్గమే ఉండాలి. యుద్ధ భూమిలోనే మనం ఉండాలి. అంతేగాని మనం దాక్కునే మాటలు, నీరసిల్లిపోయే మాటలు ఇవన్నీ మాట్లాడొద్దు. మీరు ఈ రోజున యుద్ధ వీరులు. మీకంటూ కానిది ఏదీ లేదు. నీతో నా దేవుడు నిలబడి ఉన్నాడు. మనకి అసాధ్యమైంది ఏదీ లేదు. మనకు దేవునికి సాధ్యం కనుక మనకి కూడా సాధ్యమే అనాలి. ఎందుకంటే ఆ సాధ్యమైన దేవుడు మన పక్షమున నిలబడ్డాడు కనుక ఖచ్చితంగా మనం కూడా సాధించవచ్చు. మనం కూడా శత్రువుని జయించవచ్చు. మనము కూడా ఆత్మని గెలిపించవచ్చు. ఈ రోజున అందరి ఆత్మలు గెలవాలి. అందరి ఆత్మలు గెలవాలి. శరీరం అంటే ఈ రోజున చర్చికి వెళ్ళొద్దు అంటది. నువ్వేం చేస్తావు? నువ్వు ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళాలి కదా, హాస్పిటల్కి వెళ్ళు, రేపు వారం వెళ్దు కానీ అంటది. అప్పుడు ఏం చేస్తావు? ఈరోజు నీకు తలకాయ నొప్పి వస్తుంది కదా, వెళ్ళపోతే ఏమీ కాదంటది. అప్పుడు ఏం చేస్తావు? బైక్ పెట్రోల్ లేదు కదా, చర్చికి వెళ్ళబాకు, వచ్చే వారం వెళ్ళమంటది. ఏం చేస్తావు? ఎట్టొస్తావు? నీ బైక్ ట్రబుల్ అయితే ఆటో వస్తుంది. దేవునికి స్తోత్రం. చర్చికి అయితే వచ్చావు, ఫ్యాన్ కిందే కూర్చొని నిద్రపోదు కానీ అంటది. అప్పుడు ఏం చేస్తావు? ఇది మాత్రం చెప్పట్లేదు. ఎందుకో దుర్మార్గత నశించును గాక. బాగా అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, ఆడ చూడాలి బాగా ముసుగేసుకుని నిద్రపోంటుంది. అప్పుడు ఏం చేస్తావు? శరీరం నిద్రపోతుంది. అప్పుడు అందరూ మాట్లాడలేదంటే మీరు రోజు నిద్రపోతున్నారు. నీ కళ్ళు తెరిచి చూడాల్సింది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు వారిని హెచ్చరిట్ట నిండుగా ముసుగేసుకున్న వాళ్ళు తక్కువ లేండి. కొంతమంది నిండుగా ముసుగేసుకుని పడుకుంటున్నారంట. ఆ దరిద్రం అంతా నశించి ఎందుకు మరి శరీరాన్ని గెలిపిస్తున్నారు? నాకు ఏం అర్థం కావట్లేదు. శరీరం చెప్పే మాట వినకూడదు. మనం పరాక్రమము కలిగిన బలాజ్జులు అని చెప్పాం. మీరు బలహీనులు కాదు. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, మనం ఎవరమండి? పరాక్రమము కలిగిన బలాజ్జులు. మన బలహీనులము కాదు, మనం ఆత్మను గెలిపించే యుద్ధ వీరులము. బాహ్యముగా కూడా మనమే గెలాలి, ఆత్మ సంబంధము కూడా మనమే గెలవాలి. ఓడిపోవటం అంటే మనకి ఆ విద్య దేవుడు నేర్పించలేదు. క్రైస్తవులంటే గెలిచేవాళ్ళు, యోధులు, శూరులు, వీరులు. ఎన్ని టైటిల్స్ అన్నా పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మనం ఎలా కొనసాగాలండి? హోసన్నా యోధులమై సాగిపోదుము. ఎలాగా? జేహెచ్ఎస్ యోధులమై సాగిపోదుము. భయపడము, చెడియము. భయపడము, చెడియము. అపవాదిని ఎదిరించే ఆత్మకడ్గ యోధులం. అపవాదిని ఎదిరించే ఆత్మకడ్గ. చెప్పాలి. అపవాదిని ఎదిరించే ఆత్మకడ్గ యోధులం. అపవాదిని ఎదిరించే ఆత్మకడ్గ యోధులం. యుద్ధ వీరులం మనము. యుద్ధ వీరులం మనము. మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. పొందిన ప్రార్థనా వీరులం. భయపడము, చెడియము. భయపడము, చెడియము. అపవాది
అపవాదిని ఎదిరించే ఆత్మకట్టయోధులం కృపకు ఆధారమగు ఆత్మ పొంది ఉన్నాము తిరిగి ఆత్మను పొంది బానిసలము కాలేదు కృపకు ఆధారమగు ఆత్మ పొంది ఉన్నాము తిరిగి ఆత్మను పొంది బానిసలము కాలేదు బలహీనతలో మనము బలము పొంది ఉన్నాము బలహీనతలో మనము బలము పొంది ఉన్నాము శక్తిమంతుడగు యేసు మనలో నిలిచి ఉండగా శక్తిమంతుడగు యేసు మనలో నిలిచి ఉండగా భయపడము వనకము భయపడము చడియము అపవాదిని ఎదిరించే ఆత్మకట్టయోధులమే మనలే ఆత్మకట్టయోధులం యుద్ధ వీరులం మనము చెప్పాలి యుద్ధ వీరులం మనము విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని మహిమ శిరస్సానమును యేసు వలన పొందాము విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని మహిమ శిరస్సానమును యేసు వలన పొందాము సర్వాంగ కవచమును ధరించుకొని ఉన్నాము అవే సర్వాంగ కవచము ధరించుకొని ఉన్నాము శ్రీకృత పుత్రాత్మయే జయం మనకు ఇవ్వగా శ్రీకృత పుత్రాత్మయే జయం మనకు ఉండగా భయపడము చడియము భయపడము అవే వృత్తుల మనస్సున ఎదిరించే ఆత్మకట్టయోధులం అపవాదిని ఎదిరించే ఆత్మకట్టయోధులం యుద్ధ వీరులం మనము ఆమేన్ యుద్ధ వీరులం మనము యుద్ధ వీరులం మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం భయపడము చడియము భయపడము చడియము అపవాదిని ఎదిరించే ఆత్మకట్టయోధులం 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 అపవాదిని యేసు నామములో శక్తిని పొందుకో అపవాది నాశనం అయిపోతున్నాడు అపవాది ఓడిపోతున్నాడు అపవాదిని ఎదిరించే ఆత్మకట్టయోధులం అపవాదిని ఎదిరించే ఆత్మకట్టయోధులం అపవాదిని ఎదిరించే అపవాదిని ఎదిరించే హోసన్న యోధులమై సాగిపోదుము హోసన్న యోధులమై సాగిపోదుము జయ హెచ్చ యోధులమై సాగిపోదుము జయ హెచ్చ
గట్టిగా చేతులు గట్టిగా ఆమెన్ చెప్పండి ఒకసారి. జేహెచ్ఎస్ వాళ్ళందరూ యోధులా పిరికోళ్ళ? యోధులా పిరికోళ్ళ? చెప్పండి, నాతో పాటు చెప్పండి. జేహెచ్ఎస్ యోధులమై సాగిపోదుము. మరొకసారి జేహెచ్ఎస్ యోధులమై సాగిపోదుము. చెప్పండి చెప్పండి. యోధులమై సాగిపోదుము. భయపడము చెడియము. చెప్పాలి. భయపడము చెడియము. అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. యుద్ధ వీరులం మేము, యుద్ధ వీరులం. యుద్ధ వీరులం మేము, యుద్ధ వీరులం. మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. భయపడము చెడియము. భయపడము చెడియము. అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. ఎలా బయలుదేరారు? జేహెచ్ఎస్ యోధులమై సాగిపోదుము. జేహెచ్ఎస్ యోధులమై సాగిపోదుము. మరొకసారి జేహెచ్ఎస్ యోధులమై సాగిపోదుము. జేహెచ్ఎస్ యోధులమై సాగిపోదుము. గట్టిగా ఆమె చెప్పండి ఒకసారి. జేహెచ్ఎస్ వాళ్ళందరూ యోధుల్లాగా కనపడాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మన చర్చిలో ఎవ్వరు పిరుకోళ్ళు ఉండొద్దు. అందరు శత్రువు నిలబడితే 1000 టన్నుల కోపం మీద పడిపోయి వాడి మీదకి వెళ్ళిపోయి రక్తం పీల్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగనగా. ఏదన్నా అపవాదుతో మనకు డిబేట్ పడితే ప్రార్థనలు మోకరించామంటే యేసు రక్తం వేసి వాడు మెడ ఊడిపోయి పడిందాక లెక్కకూడదు. అలాగన జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో సమర్పణ కలిగిన వాళ్ళు లెగుచునుగాక. ఆ యోధులు లెగుచుదురుగాక. గిద్యోను మాదిరి మస్తకి వృక్షము చాటున ప్రాణమును దాపెట్టుకున్నవారు జాగ్రత్త. భయపడొద్దు, ధైర్యముగా యుద్ధ భూమిలో నిలబడండి. జయమిచ్చువాడు నీతో ఉన్నాడు. అర్థమైందా? పిరికి మాటలు, పిరికి స్వభావాలు, పిరికోళ్ళు పరలోకానికే రారంట. ఆ మాట ఎంతమందికి తెలుసు అసలు? మరి ఎందుకు భయపడుతున్నావు? పిల్లల విషయంలో భయపడటమే, పెద్దల విషయంలో భయపడటమే, తిండి విషయంలో భయపడటమే, ఏమైపోద్దని భయపడటమే. అసలు భయపడదు. ఏది జరిగితే జరిగింది అంతా మన మంచి కోసమే జరిగిద్దని వదిలిపెట్టేసేటివే. ఏది జరిగితే జరగని, ఏది అవుతుంది అయిపోయినాయి. కానీ కాపాడేవుడు నా పక్షం నిలబడ్డాడు. నన్ను బలపరిచేవుడు నా పక్షములో ఉన్నాడు. ఏమండి, యుద్ధం చేస్తే మనకి దెబ్బలు తగులుతాయి, శత్రువుకి దెబ్బలు. యుద్ధం చేస్తే అయ్యా నేను యుద్ధంలో నిలబడ్డాను నాకు దెబ్బలు తగలకుండా చూడండి, కుదరదు. వాడి టన్నాడానికి నీ విగ్గు ఎగిరిపోద్దు. దేవుని ఇప్పుడు అపవాది గాడికి కత్తి ఉంటుంది, నీ చేతిలో కత్తి ఉంటుంది, మీరు విగ్గులు కదా. వాడి టన్నాడంటే విగ్గు ఎగిరిపోద్దు, మరి తప్పదు. వాడు ఎట్టన్నాడంటే కాలో ఏలో తెగిద్దు, కొంచెం బాధపడతావు. కానీ ఆ గాయములను కట్టువాడు మన పక్షం నిలబడ్డాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? యుద్ధంలో నిలబడమంటున్నాడు, కత్తి ఒకటి ఇస్తున్నాడు, వాక్యమైన కత్తి ఇస్తున్నాడు, ప్రార్థనలో ఉండమంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాం, అయినప్పటికీ ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? యుద్ధం చేస్తున్నాం మనం అపవాదతో యుద్ధం చేస్తున్నాం. దేవునితో మాట్లాడుతున్నాడు, అపవాదతో యుద్ధం చేస్తున్నాం. అపవాదతో యుద్ధం చేసేటప్పుడు అరకొర దెబ్బలు మనకి తగులుతాయమ్మా. దెబ్బలు తగిలే అని చెప్పి ప్రార్థన మానేయకూడదు, యుద్ధం మానేయకూడదు. అయ్యా నాకు కొంచెం గాయం ఏంది, వాడి కత్తి నేను చూసుకోలేదయ్యా, నా దృష్టి దేని మీద ఉంది, ఇగో కాలు దిగిపోయింది, నాకు గాయం కట్టమని ప్రభుని అడిగి గాయం కట్టించుకుని మరలా యుద్ధ భూమిలో నిలబడాలి. అంతేగాని ఏదో ప్రార్థన చేసి ఒక ఆమె అంటుంది, అయ్యా ఎంత ప్రార్థన చేస్తే అంత శ్రమలు వస్తాయి అంటే అందుకే నేను 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను అంటుంది. ఆ దురాత్మకు చెప్తున్నాను విను అమ్మా. ఎంత యుద్ధం చేస్తే అంత శత్రువులు ఇక లేకుండా పోతారు. దేవునికి స్తోత్రం. గాయం కలిగిద్ది అన్నమాట వాస్తవమే. యుద్ధంలో నిలబడండి, మనకి ఏ దెబ్బ తగలదు, వాడే చచ్చిపోతాడు అనేది అవాస్తవం. అది కాదు. గాయాలు అవుతాయి, అరకొర గాయాలు అవుతాయి, కానీ మన ప్రాణాన్ని తీనివ్వడు దేవుడు. యుద్ధంలో గాయాలు జరుగుతాయి, కానీ అపవాది ప్రాణమే పోతుంది. నీ గాయాలకి మందేసి కట్టి మరలా నేను బాగు చేసి యుద్ధ భూమిలో నిలబెడతాడు. ఎందుకంటే ఆ ఆశ కోరిక నీలో ఉండాలి. ప్రార్థన చేసేస్తాను, ప్రార్థనలు మానేసి
ప్రార్థనలు చేస్తే ఏం బాగుపడుతున్నాం, ఏం సుఖపడుతున్నాం, ఎంతసేపు ప్రార్థనలు చేస్తున్నాం, అన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి, అన్ని బాధలు వచ్చేస్తున్నాయి అంటే గాయాలు. నీకు ఆ యుద్ధంలో గాయాలేని, ఇక గాయాలు అవటంతో ఇక నువ్వు ప్రార్థనలు మానేస్తున్నావు, యుద్ధ భూమిలో నిలబడటం మానేస్తున్నావు, కత్తి పట్టుకోవడం మానేస్తున్నావు, వాక్యం పట్టుకోవడం మానేస్తున్నావు, ప్రార్థన చేయడం మానేస్తున్నావు, చేతులెత్తడం మానేస్తున్నావు. అలా మానేయటం ద్వారా శత్రువు ఇంకా నీ మీద కుట్రలు పెరిగిపోతూ ఉంటాయి. ఆ శత్రువును బ్రతికి ఉండనివ్వటం ద్వారా చాలా ప్రమాదమే నీ జీవితంలో ఉంది. ఈ రోజున గొలియాతు మిగిలి ఉన్నాడంటే వాడి వల్ల ఇజ్రాయేలు ప్రజలందరికీ తంటే, వాడి వల్ల దేశం అంతటికి నాశనమే. అందుకే దైందని చెప్పేసి దావీదు యుద్ధ భూమిలో నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైంది ప్రియ దైవజనమా. యుద్ధ భూమిలో నిలబడే వాళ్ళు కావాలి ఉదయం దేవునికి. ఏదైనా పర్లేదు, గాయం జరిగిన, గాయం కట్టయ్యా నేను మరలా వెళ్ళి వాడిని చంపాలి. యెహోషువ ఏమన్నాడు? చీకటి పట్టానికి వీల్లేదు యుద్ధం అయిందాక. ఎందుకంటే ఇంకా శత్రువులు మిగులున్నారు. నువ్వు ఆ సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా ఇక్కడ. ఆ కసి ఉండాలండి క్రైస్తవుల్లో. ఇదేం తలకై నొప్పి అండి. శ్రమలు రాగానే, ఇబ్బంది రాగానే ప్రార్థనలు మానేయటం, మందిరాలు మానేయటం, విశ్వాసం కోల్పోవటం, ఇవన్నీ క్రైస్తవ లక్షణం కాదు. నువ్వు చెట్టు చోటను దాక్కున్నామని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకు విశ్వాసం తగ్గిపోతుంది క్రమేణా? ఎందుకు ప్రార్థనలు తగ్గిపోతున్నాయి క్రమేణా? అంటే ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదనే అర్థం. ఎంత దేవునితో పోరాడుతున్నా, ఎంత మనుషులతో పోరాడుతున్నా నీకు సక్సెస్ రావట్లేదనే అర్థం. నువ్వు ప్రార్థన తగ్గించడానికి, నువ్వు మందిరానికి రావటం తగ్గించడానికి, నువ్వు ఉపవాసం ఉండడం తగ్గించడానికి, నువ్వు తెల్లవారుజామున లేకటం మానేయటానికి గల కారణం ఏంటి? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందని ప్రార్థనకు వెళ్ళాలి, ఏం జరుగుతుందని ప్రార్థన చేయాలి. చేసే టైంలో చేద్దాంలే, మరి అంత డీప్గా చేయక్కర్లేదు అన్నటువంటి మైండ్ సెట్లోకి వచ్చేసరి ఇప్పుడు కొంతమంది విశ్వాసులు మన చర్చిలో ఉన్నవారు. ఆలోచించండి ప్రియదవచనమా. యుద్ధ భూమిలో నుంచి నువ్వు కాలు బయట పెట్టద్దు. ఒక్కటే నేను రిక్వెస్ట్ కోరుతున్నా, నేను యుద్ధ భూమిలోంచి మనం బయట కాలు అడుగు పెట్టడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యుద్ధ భూమిలో నువ్వు ఉంటావు, నీతో పాటు ఎవరు ఉంటారమ్మా? దేవుడు కూడా అక్కడే ఉంటాడు. గాయం అయితే ఆ యుద్ధ భూమి నుంచి బయటికి రాకుండా అక్కడికక్కడ గాయాన్ని కట్టించుకుని మరలా ప్రార్థనలో కూర్చో. ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా మందిరానికి రావడం మానవద్దు. ఏదైనా సరే, అయ్యా నాయన నాకు ఇది బాలేదు, నువ్వు గాయాన్ని కట్టు, నువ్వు స్వస్థపరిచి నేను వెళ్ళిపోవాలి యుద్ధం చేయడానికి, అపవాద పోరాటానికి వెళ్ళిపోవాలి ఆకాశ మండల దురాత్మ శక్తులతో. అది బాధ్యత, మనకిచ్చిన బాధ్యత. నీ బాధ్యతను వదిలిపెట్టుకుని చెట్లు చూడడం దాక్కడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఈ రోజున. ఎంతమంది మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు, ఎంతమంది మీ ప్రాణాలను దక్కించుకోవడానికి చూసుకుంటున్నారు, ఎంతమంది చెట్లు చాటుకు వెళ్ళిపోయి మాకెందుకులేమ్మా రిస్క్, మాకెందుకులే మా ప్రార్థనలు, మాకెందుకులే మా సమర్పణలు, మాకెందుకులే మా అభిషేకాలు. నీకొద్దా? నువ్వు రిస్క్ చేయాలనుకోవట్లేదా? మాకెందుకులే, ఇట్లా బాగుంది మా జీవితం, మేము ఎక్కువ రిస్క్ చేయలేమని కొంతమంది ఉంటారు. నువ్వు రిస్క్ చేయడానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉంటే, ఓడించడానికి అంతరంగంగా ఉండి బాహ్యంగా ఉండి కనబడకుండా నీ చెయ్యి పట్టుకునే కత్తిని ఎలా తిప్పాలో నేర్పించగలిగిన దేవుడు ఆయన. దావీదంటాడయ్యా, నా చేతులకి నా వేళ్ళకి యుద్ధం నేర్పించింది నీవే. నా దేవుడు వాళ్ళ పిల్లలకి యుద్ధం నేర్పించి శత్రువు మీదకి రచ్చగొట్టు పంపిస్తాడంట ఆయన. తెలుసా అండి, ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువు సావాలి, పిల్లల చేతులని ఆ శత్రువు చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. తన పిల్లల చేతులని అంధకారం నశించిపోవాలి, తన పిల్లల చేతులని ఈ శ్రమ రెండుగా చీలిపోవాలని ఉద్దేశం నా దేవునిది. కాబట్టి దేవుని ఉద్దేశం మేరకు నీ మనసు సిద్ధపరచబడునుగాక. ఈ రోజున దాచబడి ఉంటారా, బయటకు వస్తారు? ఈ రోజున యుద్ధ భూమిలోకి వస్తారా? యుద్ధ భూమిలోకి వచ్చేసింది. ఎందుకంటే టైం లేదు, శత్రువును మనం చంపాలి. మనకిచ్చిన బాధ్యత మనం నెరవేర్చుకోవాలి. దేవుడు మన చేతిలో పెట్టిన బాధ్యత నెరవేర్చుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే గిద్యోను బాధ్యతను వదిలిపెట్టి, శత్రువును చంపడం వదిలిపెట్టి, శత్రువును ఓడించడం వదిలిపెట్టి, గానుగు చాటున గోధుమను దురల కొట్టుకోవటం ఆ పని అవసరం. ఇప్పుడు నీకు దేవుడు ఏం పని చెప్పాడు? వాడితో పోరాడమంటే నువ్వెందుకు ఇంత కామ్ అయిపోతున్నావేంటి? ఇంత భయపడిపోయి చెమటలు పట్టేస్తుందేంటి నీకు? నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు నువ్వు ఎంత రోషంతో ఉన్నావో ప్రతిరోజు ఇదే రోషంతో ఉండాలి అపవాది మీద. అర్థమవుతుందా? ఏదైనప్పటికీ అండి ఎట్టి పరిస్థితుల్లో బాహ్య సంబంధంగా శత్రువు, అపవాదైన శత్రువు ఓడిపోవాలి. ఎట్టి సంబంధంగా ఆత్మ సంబంధముగా నీ శరీరం ఓడిపోవాలి. నువ్వేం చేస్తావో తెలియదు. నీ శరీరం చెప్తున్న మాట ఇంకా నువ్వు వింటుంటే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, శరీరం అంటది ఉపవాసం ఉండొద్దు అంటది, నువ్వు ఉపవాసం ఉండవు. శరీరం అంటది మందిరానికి వెళ్ళొద్దు అంటది, నువ్వు మందిరానికి రావు. శరీరం అంటది నీకు బాగాలేదులే, రెస్ట్ తీసుకుంటది. నువ్వు శరీరం మాట ఒకవేళ ఇక్కడ వినేవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీరు యుద్ధ భూమిలో నిలబడండి, ఆత్మను గెలిపించండి.
ఖచ్చితంగా నువ్వు అపవాదిని గెలిపిస్తూ దేవుని మాట వెనకబడేస్తున్నావేమో. అపవాదిని ఓడించడానికి యుద్ధ భూములు ఈరోజు నిలబడండి. ఖచ్చితంగా నువ్వు నిలబడితే అంతా ఆయన చూసుకుంటాడు. నిలబడు అన్నాడు నిన్ను, అంతే. అర్థమవుతుందా? కత్తి ఎలా తిప్పాలో కూడా నేర్పించే దేవుడు ఆయన. నువ్వేమి చెయ్యక్కర్లా, యుద్ధ భూమిలోకి వెళ్ళి నిలబడు. దేవునికి స్తోత్రం చెప్పరే. అవేమీ చేయొద్దు. ఏమన్నాడు? ఇజ్రాయేల్ ప్రజలను ఏమన్నాడు? యోధులను ఏమన్నాడు? ఎరుకో పట్టణం చుట్టూ మీరు తిరగండి, మిగతా పని నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. ఏమండి, నువ్వు బాగా తినేసట్టు కూర్చుంటే దేవుడే మొత్తం చేస్తే నీకేం అర్థం అవ్వదు అక్కడ. దేవునికి స్తోత్రం. కొద్దిగో గొప్ప దేవుడు ఏమన్నాడు? నిలబడు అన్నాడు. కత్తి తిప్పడం కూడా ఆయనే తిప్పుతాడు. అర్థమైందా? నీకు అసలు అర్థం కాదు. నేను ఎట్ట చంపేశాను రా అనుకుంటావు నువ్వు. నేనా అని చంపేసింది, ఇంత ఎత్తుకోండి, నేనా ఈ సమస్యను జయించింది, నాకా ఈ అద్భుతం జరిగింది. ఈ రోజునటువంటి కార్యాలు నా ప్రభు నీ పట్ల జరిగించును గాక. నీ ప్రయాసంతా యుద్ధ భూమి మీద పెట్టు, నీ ప్రయాసంతా శత్రువు మీద పెట్టు. ఆ శత్రువు ఎట్లాగైనా కూలిపోవాలని కసితో ఊగిపో. క్రైస్తవుడు రక్తం ఉడిగిపోవాలి. హోసన్న యోధులమై, జేహెచ్ఎస్ యోధులమై మనం ప్రతి దినము ముందుకెళ్ళిపోవాలి. దేవునికి ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ముందుకు దూసుకెళ్ళిపోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మను మనము గెలిపించుదుము గాక. బాహ్య సంబంధముగా శత్రువు ఓడిపోవును గాక. చెట్ల చాటును దాక్కోకుండా మనం బయటికి వచ్చి యుద్ధ భూమిలో నిలబడుదుముగాక. ఒక్క విషయం చెప్తానండి. ఈ విషయం చెప్పి రెండో మాటలోకి వెళ్తాను. సౌలు రాజు అనండి గట్టుకోసారి. సౌలుని ఏం చేశాడు? సమూయేలు అభిషేకించాడు. అభిషేకించి సౌలుతో అన్నాడు, అయ్యా అభిషేకించేసాం, అయిపోయింది కదా అని అనుకో మాకు. 3 ప్రాసెస్లు చెప్పాడు. మొదటి ప్రాసెస్, బెన్యామీను సరిహద్దుల్లో సైసాకు అనేటువంటి ప్రదేశాల్లో రాహేలు సమాధి దగ్గరికి వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత రెండవది తాబోరు మైదానమునకు వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత మూడవది ఫిలిస్తీయుల దండు కాపురముండు, దండును దాటుకుంటూ ఆ కొండకు నువ్వు చేరుకోవాలి. నా వైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి. 3 సంఘటనలు చెప్పాడు. నీవు దేవుని పర్వతమును పేరు పెట్టు హోరేబునకు వెళ్ళాలని ఎవరికి చెప్పారు? సమూయేలు గారు సౌలుతో మాట్లాడుతున్నారు. అయితే ఆయన మందిరానికి వెళ్ళడం అంత ఈజీనా? ఆ కొండకు చేరుకోవడం అంత ఈజీనా? ఆ కొండ ఎక్కడం అంత ఈజీనా? దేవునితో సహవాసం చేయడం అంత ఈజీనా? కాదు కదా. 3 ప్రాసెస్లు చెప్పాడు. ఆ 3 ప్రాసెస్లు నేనేమి ఇప్పుడు మీకు వివరించను, అది మన సబ్జెక్ట్ కాదు. మొదటి ప్రాసెస్ అన్నాడు, బెన్యామీను సరిహద్దుల్లో ఆ సైసాకు అనే ప్రదేశములో రాహేలు సమాధి దగ్గరికి నువ్వు ఫస్ట్ వెళ్ళాలి. రెండవది తాబోరు మైదానంలోకి వెళ్ళాలి. మూడవది అది దాటుకొని మూడవది అక్కడ ఎవరు ఉంటారంటే ఫిలిస్తీయుల దండు ఉంటారు. అసలు యాక్చువల్గా ఇతని టికెట్ ఏంటి? హోరేబు పర్వతం. చెప్పరేంటమ్మ అంత నీరసంగా ఉన్నారు? ఇతని టికెట్ ఏంటి? ఏ బస్ టికెట్ తీసుకున్నాడు? ఏ బస్ ఎక్కాడు? ఏంటి ఎంత నీరసం అయిపోయాడు? ఏ బస్ ఎక్కాడు? ఏ బస్ ఎక్కాడు? ఎర్ర బస్ ఎక్కాడా? గ్రీన్ బస్ ఎక్కాడు? ఏ బస్ ఎక్కాడు? ఏ బస్ ఎక్కాడు? ఏ బస్ ఎక్కాడు? ఏ బస్ ఎక్కాడు? దెయ్యాలు ఎందుకని వచ్చేసినాయి ఇప్పుడు? దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? ఇవన్నీ గుంపులు గుంపులు. గేటు తీసి ఉంచటము ద్వారా గేట్లో నుంచి చొరబడిపోయినాయా? పందుల్లోకి వెళ్ళవలసిన మీలోకి వచ్చినాయా? అంటే ఒక రీతిగా మీరే అవే. దెయ్యాలు పందుల్లోకి వెళ్తాయని విన్నాను కానీ మనుషుల్లోకి వస్తాయని వినలేదు. విడిచిపెట్టిన తర్వాత పందుల్లోకి వెళ్ళాలి, మరలా నీలోకి ఎందుకు వచ్చినాయి? ఏ బస్ ఎక్కాడు సౌలు? ఏ బస్సు ఎక్కాడు స్టీఫెను? సౌలు ఇప్పుడు ఏ బస్సు ఎక్కాలమ్మా? కాపీ కొట్టడం కూడా చేత కాదు పాపం. ఇంత దరిద్రమా, ఇంత చండాలమా, ఇంత నీచమా? నాకు తెలిసి ఫైనల్ ఎగ్జామ్స్లో గైడ్ ఇచ్చి వరే చూసి రాసుకోరంటే వామ్మో సీసీ కెమెరాలోని అనే రకం మీరు. అదే మాకు ఇచ్చేస్తే మీరు రాసేది నువ్వు బాగా వంగారులాగా. స్లిప్పులు దగ్గర పెట్టి ఇది ఇక్కడ పేస్ట్ చేయమన్నా కూడా ఇంత దరిద్రంగా తెచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఏ బస్సు ఎక్కాడు సౌలు? అమ్మో ఏం అవ్వదులే, నేను చూసుకుంటాను ఏమన్నా అయితే అని లెక్చరర్ చెప్తాడు కదా ఆడికి. అప్పుడు రాత్నాడు అంటాడు, మీ భయాలు తగలబడిపోవునుగాక. ఏ బస్సు ఎక్కాడు సౌలు? గట్టిగా చెప్పండి. హోరేబు అనే బస్సు ఎక్కాడు. ఇప్పుడు ఈ బస్సు దేని మీద గుండా దాటుకొని వెళ్తుందంటే బెన్యామీను సరిహద్దుల్లో గుండా, తాబోరు మైదానం గుండా. ఇప్పుడు మూడోది డేంజర్ అండోయ్, మనం చెప్పుకునే సబ్జెక్టు ఫిలిస్తీయుల దండు ఉంటుంది. అది దాటితే హోరేబు కొండెక్కేస్తాడు. ఇక హల్లెలూయా. హోరేబు పర్వతం
ఎక్కటానికి మధ్యలో ఒక స్టాపులో ఫిలిస్తీన్ల దండుంది. అక్కడ గనక సౌలు బెత్తర చూపులు చూస్తే వెనకడికి వేస్తే దేవునితో సహవాసము చెయ్యలేడు, అభిషేకం పొందేవాడు కాదు, క్రొత్త మనసు వచ్చేది కాదు. ప్రియదేవజనమా, ఈ రోజున దేవునితోను సహవాసం చేయాలంటే, దేవుని సన్నిధిలోని ఆశీర్వాదాలు అనుభవించాలంటే, నీకు నూతన మనసు రావాలంటే, క్రొత్త తైలం నీ మీదకు దిగాలంటే ఖచ్చితంగా ఫిలిస్తీన్ల దండుని ఎదిరించి ఓడించి ఆ కొండకు పర్వతానికి చేరుకోవాలి. ఫిలిస్తీన్లు ఉన్నారు కదా, అమ్మో నాకు భయం వేస్తుందని సౌలు మళ్ళా రిటర్న్ టికెట్ కొట్టాడు అనుకో, సమూయేలు దగ్గరికి ఇంకేమైనా ఉందా? సహవాసం పోయే, నూతన మనసు పోయే, ఆ ప్రవక్తలతో కలిసి ప్రకటించే ఆత్మ పోయే, ఈ ఆశీర్వాదాలన్నీ పోతాయి. నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకోవటానికి శత్రువులతో పోరాడలేక నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. నా ప్రభు అంటున్నాడు, శత్రువులతో పోరాడే దమ్ము, ధైర్యం, సత్తా నేనిస్తా. నిలబడగలిగిన ఓపిక, మరి సహనం నీలో ఉంటే, ఓర్పు నీలో ఉంటే చాలు. నేను నిన్ను ధైర్యపరిచి నిలబెట్టగలిగిన దేవుడని నేను, నీకు ఆశీర్వాదములు దేవుడని నేను. ఏమండి, మందిరానికి రావటానికి గొడవలు అవుతున్నాయి, మరి అవుతాయండి. ఎందుకంటే దేవుడే స్వయంగా ఫిలిస్తీన్ల దండును పెట్టాడు. తమరు వస్తారా రారా ఆగిపోతారని దేవునికి స్తోత్రం. కొన్ని విషయాల్లో నా దేవుడు అన్నీ మీకు సాఫీగా బెడ్ మీదకే బెడ్ కాఫీ అందజేస్తే మీకు ఇంకా ఏమి నిర్లక్ష్యం ఎక్కువైపోద్ది, పనితీరు తగ్గిపోద్ది. ఇక బెడ్ కాఫీ కొరకు చూస్తారు కాబట్టి, కనాను దేశం ఉచితంగా ఫ్రీగా ఇస్తే ఒళ్ళు పొల్లు తెలియకుండా పొర్లేస్తారు కాబట్టి, మీకు కూడా కొద్దిగా గొప్ప కష్టం తెలియాలని నా దేవుడు కష్టం నేర్పించేవాడు తన బిడ్డలకు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా దేవుడు ఓసిగా ఇచ్చేవాడు కాదు. ఏదన్నా కావాలి అంటే అక్కడ ఒక పని చెప్తాడు, ఆ పని జరిగించాలి. ఆ పని చెయ్యకుండా, ఏది రాకుండా ఆ పని చెయ్యవు. ఆశీర్వాదం రాలేదంటావు, ప్రార్థన ఫలించలేదంటావు, ప్రవచనం అబద్ధం అంటావు, ఆయనకు వచ్చే దర్శనం తప్పు అంటావు, నువ్వు చేసే పని మాత్రం చెయ్యవు. నా దేవుడు నీకు ఒక పని చెప్పాడు కదా, ప్రవచనం చెప్పక ముందు ఒక పని చెప్పాడు కదా, ఆ పని చెయ్యకుండా ప్రవచనం అబద్ధం అంటావా, దర్శనం అబద్ధం అంటావు. దుర్మార్గులారు ఎంతకోసం నీకోసం ప్రార్థన చేసి గంట సేపు ప్రార్థన చేసి చివరి ప్రవచనం చేస్తే ప్రవచనం అబద్ధం అంటావా? నువ్వు చేయాల్సింది చేయకుండా వాడు చెప్పింది అబద్ధం అంటావా? వాడు చెప్పేది అన్ని దొంగ ప్రార్థనలు అంటావా, దొంగ మాటలు అంటావా? ఎంత బండాలు వేసేస్తారండి. ఆలోచించండి. ఇప్పుడు సౌలు గనక సమూయేలు మీద నెపాలు మోస్తే ఏమన్నా బాగుంటుందా? ఇదేంటమ్మా ఫిలిస్తీన్ల దండు ఎంత ఉంది, నాకు ఇద్దరే ఉంటాడని చెప్పాడు, నలుగురు ఉన్నారు, కొండ దగ్గరికి ఎలా చేరుకోగలను, కొండ దగ్గరికి వెళ్ళిపో, కొత్త ఆత్మ వచ్చేస్తుంది, నూతన బలం వచ్చేస్తుంది, అభిషేకం దిగిపోతే దేవునితో సహవాసం వస్తుంది అని బాగానే చెప్పాడు. ఈ దండేంటి, సమూయేలు మోసం చేశాడని అనలా. అక్కడ ఆ దండు వారితో గెలిచి హోరేబునకు చేరుకున్నాడు. హల్లెలూయా. హోరేబునకు చేరుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి, ఆశీర్వాదం పొందాలి, అభిషేకం పొందాలి, నూతన మనసు రావాలి అంటే ఖచ్చితంగా దేవుని వద్ద నుంచి వరాలు, ఫలాలు, బలాలు, కృపలు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలా. మనసు రావాలా, కృప రావాలా, కనికరం రావాలి, అభిషేకం రావాలా, బలం రావాలా, రక్తం చిందించబడాలి. శత్రువును చూచినప్పుడు రగడతో కత్తి పట్టుకొని దూసుకి వెళ్ళిపోయేటువంటి కృప, మోకరించగలిగి చేతులు ఎత్తగలిగిన కృప. మీకు విషయం చెప్పనా, మోషే శత్రువులు చూసి రక్తము రగిలిపోయి చేతులు పైకెత్తాడు. నొప్పి వస్తున్నా సరే, చేతులు ఊడి కింద పడినా సరే, అక్కడ ఇద్దరు మంచి మనుషులు మోషే చేతులను ఆదరించి అనుకున్నారు, ఎట్టి పరిస్థితులు నా చేతులు బలకీరమైన తాళ్ళు కట్టుకొని ఏలాడదీస్తాను కానీ ప్రార్థన మాత్రం మానను. మోకాలు నొప్పి వచ్చిన తర్వాత ఏదన్నా పూసుకొని బాగు చేసుకుంటారు కానీ ఆ శత్రువు సావాడి రోజుల చేతిలో ఆ సమస్య రెండుగా చీలిపోవాలి, ఎర్ర సముద్రం రెండుగా చీలిపోవాలి, ఆ మోరీలు నాశనమైపోవాలి. గొప్ప గొప్ప నీ యొక్క కుటుంబంలో ప్రతి శత్రువు నాశనానికి వచ్చాడు. ఈ పూట నాశనం అయిపోతున్నాడు యేసు నామములో. నీకు ఆ త్యాగం ఉండాలి, నీకు ఆ ప్రోద్బలం ఉండాలి, నీకు ఆ ధైర్యం ఉండాలి. ఖచ్చితంగా దేవునితో సహవాసం నాకు కావాలయ్యా, దైవజనుడితో సహవాసం కావాలయ్యా, మందిరంలో ఆశీర్వాదం కావాలయ్యా, దేవుడిచ్చే ఫలాలు నాకు కావాలయ్యా, దేవుడిచ్చే కృప నాకు కావాలి అంటే ఖచ్చితంగా ఫిలిస్తీన్లు ఎదిరించడానికి నిలబడిపో. అక్కడ నువ్వు నిలబడు, నువ్వు ఎందుకు వెనకడు కదా, నువ్వు నిలబడితే అంతా ఆయనే చూసుకుంటాడు. ఊరకే నిలిచి చూడు, నేను యుద్ధం చేయబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఊరకనే కూర్చోమన్నాడా, తినమన్నాడా, పడుకోమన్నాడా, నిలబడమన్నాడా? నిలబడటం కూడా ఒక పని. నేను నిలబడలేనయ్యా, నేను కూర్చోలేనయ్యా, నేను ప్రార్థన చేయలేనయ్యా, నేను మోకరించలేనయ్యా. ప్రార్థన చేయమంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయి, కార్యం నేను చేస్తాను. ప్రార్థన కూడా నా వల్ల కాదయ్యా, నువ్వే చేసేయండి, కుదరదు.
నిలబడటం మన బాధ్యత, గెలిపించటం ఆయన బాధ్యత. శత్రువు తల తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టడం ఆయన బాధ్యత. నిలబడటం కూడా మన చర్చోళ్ళకి చేత కాలేదంటే దేవుడు నా ముఖం మీద పువ్వని ఉమ్మేస్తాడు. నిలబడటం కూడా చేత కదా వాళ్ళకి. నిలబడదాం. శత్రువు గుండెల్లో బాణము దిగేంత వరకు నిలబడటం అంటే ఏంటి? ఇట్ట నించోటం వెనక గేడేబార్ స్తంభాల్లాగా ప్రార్థన చేయటం, స్తోత్రం చెప్పరే దేవునికి, ప్రార్థన చేయటం, మోకాలు ప్రార్థన చేయటం, విజ్ఞాపనలు చేయటం, తెల్లవారుజాములు ప్రార్థనలు చేయి. నిలబడు, ధైర్యంతో నిలబడు. ఏదొచ్చినా ఎదిరించగలిగిన బలం నా దేవునికి ఇచ్చునుగాక, ఆ శక్తి నా దేవునికి ఇచ్చునుగాక. మనం మాత్రం దాక్కునే వాళ్ళం కాదు, మనం మాత్రం సింహాల వలె దూకుదాం యేసు నామములో. హల్లెలూయా. మనం సైనికుని వంటి విశ్వాసము కలిగి ఉందుముగాక. ఎంతమందికి దేవునితో సహవాసం కావాలి? ఎంతమందికి ఆయన చేత ఆశీర్వాదం కావాలి? ఎంతమంది మీదకైనా కృప దిగి రావాలి? ఎంతమంది మీదకైనా కనికరం దిగి రావాలి? ఎంతమంది మీదకి అభిషేకం దిగి రావాలి? మీరు ఇవన్నీ కావాలంటే చేతులెత్తిన ఈజీ కాదు. శత్రువుని ఎదిరించే బలము నీ మీదకు దిగిపోవాలి. వాడి గుండెలను తూట్లుగా పేల్చే కృప నా దేవునికి ఇవ్వాలి. ఇక రెండవ భక్తుడు, మీరు బైబిల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ముగించేస్తాను. నా వైపు చూడండి. రెండవ భక్తుడి పేరు, రెండవ ప్రవక్త. ఆయన ప్రవక్త అంది బైబిల్. ఏమంటున్నాడు తెలుసా? యోనా. ఆయన పేరేంటిదండి? అందరికి ఎంత సుపరిచితం. ఇటువంటి వాళ్ళు ఎంత ఇష్టమో చాలా మందికి. ఎందుకంటే నిద్రపోయేవాడు కదా, నిద్రపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రార్థన చేయకుండా. నిద్రపోయే వాళ్ళని ఎంచుకుంటారు. కాకపోతే ఎంతమంది నిద్రపోతులు ఉన్నారో వాళ్ళకి ఫేవరెట్ పర్సన్ ఇతను యోనా. అర్థమవుతుందా? నువ్వు కొంతమంది పడుకోగానే టక్కుని నిద్రపోతాడు. ఇక ప్రార్థన చేయమని అబ్బే ఏం వద్దు, నిద్ర మాత్రం 100% ప్రాణం ఇచ్చేస్తావు. నిద్రకి బాగా నిద్రపోతావు. నీకంటే ఎవరు నిద్రపో. బిందులు పగలగొట్టేసి గొడవలు అయిపోయి మీ నాన్న ఏమో తన్నుకు చచ్చి జుట్లు పట్టుకొని అరిసిన బయట గొడవ అస్సలు లేకరు. కొంత వామ్మో అంటే ఈ లెక్కకు వస్తే రాకడ వచ్చినా లేకవేమో. అందరం దేవుడు వేసుకెళ్ళిపోతున్నాం. ఇంకా కొంతమంది గురకలు వాళ్ళ నోట్లో, నిజంగా గురకలు పెట్టే వాళ్ళ నోట్లో ఏమేస్తారండి మీరు? బొంగు బియ్యం వేయండి, మరమరాలు వేసేసేయండి. దేవునికి స్తోత్రం. అంటే గురకలు తీస్తున్నారంటే అంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారని అర్థం. అమ్మో, ఇక గురకలు తీసేవాళ్ళు ఒళ్ళు సోయలు ఉండదు ఇక వాళ్ళకి, గాఢ నిద్ర. ఎంతమంది గురకలు అతి చేయి చూపించండి. మీరెందుకు చెబుతారు? దేవునికి స్తోత్రం ప్రభా. ఈ దుర్మార్గమైన క్వశ్చన్ నేను అడిగినందుకు నన్ను నేను శిక్షించుకోవాలి. మీరు చెప్పరన్న విషయం తెలుసు కూడా. గాఢ నిద్రలోకి ఇతను కూడా ఎవరో తెలుసా? ఇతను ప్రసంగం చెప్తే దేశం మారిపోద్ది. అటువంటి వ్యక్తిని మామూలు వ్యక్తి కాదులేండి. కానీ అసలు యోనాలో మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? యోనాలో మనం ఏ మంచి లక్షణం ఉంది? యోనాలో ఏం లేదు. అక్కడ యోనాను చూసి నేర్చుకోవలసిన ఒక మంచి ఏమీ లేదు. కానీ యోనాను చూసి జాగ్రత్త పడవలసిన విషయం ఉంది. అర్థమైందా? మీకేమైనా మంచిది కనపడింది ఆయనలో? ఏమైనా కనపడిందా? ఒక మంచి లక్షణం చెప్పండి అమ్మ. అంత డీప్గా చూస్తున్నారు కాబట్టి ఒక్క మంచి లక్షణం చెప్పండి అమ్మ. అసలు మీలో చెప్పండి. మీరు ఎంత మంచోళ్ళు మీకు మీరే చెప్పలేరు. మరి యోనా అంత మంచోడు ఏంటి? ఏగారు ఎట్ట అంటున్నారు అన్నట్టుగా నాకెళ్ళి చూస్తారని కొట్టేవాళ్ళలాగా. యోనా ప్రవక్తే, యోనా దైవజనుండి. అసలు అతనిలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి ఒక్కటి చెప్పు చాలు. అన్నీ వద్దు, ఒకటి చెప్పు. బ్యాడ్ లక్షణాలు చెప్పనా? దేవుడి మాట ఎండవు. సేవగడుకులో పోయాడు. అందుకే వాళ్ళలో ఉన్న అందరిని ఇబ్బంది పెట్టేశారు. వాడి వల్ల సరుకు అంతా వేస్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? ఒక ఊరు వెళ్ళమంటే ఇంకో ఊరు వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళిపోయి ఆ సొర చెట్టు ఎండిపోయిందని ఆ దేవుని తిట్టుకుంటున్నాడు. ఇవన్నీ ఏముంది అమ్మ మంచి లక్షణాలు ఆయనలో. కానీ ఆయనలో చూసి మనం నేర్చుకోవాల్సిన, జాగ్రత్త పడవలసింది ఏంటంటే ఆయనకు వలె ఆ స్వభావం మాత్రం మనలో ఉండొద్దు. ఇంకో భయంకరమైన స్వభావం ఏంటో తెలుసా? ఎంత గొడవ జరుగుతున్నా, తుఫాన్లు, గాలి తుఫాన్లు వచ్చినా వాడు అమరంలోకి వెళ్ళి దాచిపెట్టుకున్నాడు. మనం సబ్జెక్ట్ అంటే ఏంటి? దాచిపెట్టుకోవడం కదా. అతను ఎలాగా వాడు అమర భాగంలోకి వెళ్ళిపోయి దాగి ఉండి నిద్రపోతున్నాడు. అక్కడ వాడపైకి వచ్చి అందరూ వాళ్ళ ఉత్తుత్తి బొమ్మలకు ప్రార్థన చేస్తుంటే జీవం కలిగిన, రోషం కలిగిన దేవుడికి చేతులు అయితే గట్టి కేకేసి ప్రార్థన చేసేది పోయి వాడు అమర భాగంలోకి వెళ్ళి ఎవడ కనపట్ల బాగా నిద్రపోతున్నాడు. పోనీ అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఎబ్బే నిద్రపోతున్నాడు. అక్కడ నిద్రపోయే వాళ్ళు భయంకరమైన లక్షణం అది. అంటే నిద్రపోని కాదనట్లేదు, మరీ పొద్దాకల పడుకోగానే సిటుక్కుని లటుక్కుని నిద్ర పెట్టేస్తుంది కొంతమందికి. నిద్రప్రియులు, బహుప్రియులు వాళ్ళు. అయితే వాడ యజమాని వచ్చి ఓయి నిద్రపోతా
ఎంతమంది నిద్ర పోతులు ఉన్నారు మన సంఘంలో, వాళ్ళందరికీ చెప్తున్నాను, మెలకువగా ఉండి చిటుక్కున గ్లాసు పడితే లెగిసిపోతారు అన్న వాళ్ళు ఎవరో చేయి చూపండి. గ్లాసు పడితే లెగిసిపోతాను అయ్య గారు, అమ్మో నాకు దేవుని అమ్మో మిగతా అమ్మో మా పని నీకేం తెలుసు అయ్యా, నువ్వు ఎన్నో చెబుతావు, మా పనిలో చాలా బాధ ఉంటుంది, మేము అట్టా నిద్రలో పోతాం. ప్రభు రాకడ రాబోతుందమ్మా, లేకుండా వెళ్ళిపోతాడేమో ప్రభు మమ్మల్ని తీసుకొని, గుర్తు తెచ్చుకో. ప్రభు రాకడికి పెద్ద బోర మోగిద్దా, బోర కూడా వినపడదు మరి అప్పుడు నీకు. అందుకే గాఢమైన డీప్ నిద్రపోకుండా అట్టట ఏదో అయిపోయిన అట్ట నిద్రపోయి దేవుని కృపను బట్టి బలం పొందుకొని ముందుకు వెళ్ళండి. మీరు యోనాలాగా మెలకువ కలిగి ఉండి ప్రార్థనలో పడిపోయారనుకోండి, నిద్రలకి అంకితం అయిపోయి, తిండిలకి అంకితం అయిపోయి, మీ జీవితాలు పని చేసుకోవడం నిద్రపోవటం అనుకోండి, చాలా భయంకరమైనటువంటి ఆ ప్రయోగాలు, చాలా భయంకరమైన సందర్భాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. యోనా మీదకి వచ్చినటువంటి శ్రమలు దయచేసి సంఘం మీద ఎవ్వరి మీదకి రావద్దు. ఎందుకంటే అతడు అనుభవించిన చేప కడుపులో 3 రోజులు ఉండి దేవుడు ఆక్సిజన్ పంపి పోన్లే పాపమని, నువ్వు ఇప్పుడు చేపలు తింటున్నావు, నిన్ను తినే చేపలు వస్తాయి. నువ్వు చేపలు తిని బలం పొందుకుంటున్నావు, నిన్ను తినే చేపలతో ఏం చేస్తావు నువ్వు? నన్ను తినే చేప పుట్టలేదు అనుకుంటున్నావా? పుట్టిస్తే ఏం చేస్తావు? యోనా కూడా అదే అనుకున్నాడు ఎట్టుకుంటా. కానీ నిజంగా యోనాని తినే శాపే వచ్చేసిందంటే అంత వేస్ట్ పర్సన్ ఒకసారి మీరు ఆలోచించండి అమ్మ. దేవుడు ఎంతగా భయంకరమైన కోపంతో ఊగిపోడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యోనాకి ఇచ్చిన బాధ్యత ఏంటి? దేవుడు ప్రకటన చేయటం, ప్రార్థన చేయటం. ఆ రెండు ఏమైనా చేశాడా? చెప్పరే. గిద్యోనికి ఇచ్చిన బాధ్యత ఏంటి? యుద్ధం చేసి శత్రువుని ఓడించడం. అతను ఏమని చేస్తున్నాడా పని? అతను చేయట్లా. ఈ యోనా ఏమో ప్రార్థన చేసడం మానేసి నిద్రపోతున్నాడు. బాధ్యతలు గమనించండి. నీకు దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో దాన్ని ఎందుకు నువ్వు దాచిపెడుతున్నావు అని అడుగుతున్నా. నీ బాధ్యతను ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నా. ప్రార్థన చేసే బాధ్యత నీకుంది, నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదు? అమ్మా నువ్వు ప్రార్థన చేయవా, నేను ప్రార్థన చేయలేకపోతున్నా, వాళ్ళకిస్తావేంటి నీ బాధ్యత? ప్రార్థన చేసే బాధ్యత నీకు నా ప్రభు ఇస్తే, నువ్వు మొరపెడితే అద్భుతం చేస్తాడు. నీతో దైవజనుడు, నీవు మొరపెడితే దేవుడు కార్యం చేస్తాడు. నీ కోసం అనేక మందికి పంచుతావేంటి నువ్వు? ఏమన్నా బన్ను ముక్కలా ఇరిసి నువ్వు నా కోసం నువ్వు చేయవా, పడుకుంటావా? ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరి లక్షణం? అది క్రైస్తవుల లక్షణం. అది క్రైస్తవుల యొక్క ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన వలనే క్రైస్తవులు జయం పొందుతారు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు. అటువంటి ప్రార్థన చేయడానికి వీళ్ళకి పెద్ద బిజీ షెడ్యూల్ చెప్తారు. ప్రార్థన చేయడానికి సాకులు చెప్తారు. మీకు పని చేసేటప్పుడన్నా అలుపు రాదేమో, కానీ ప్రార్థన చేస్తే 10 నిమిషాలు కాలు ఎట్టా పెట్టి వెనక్కి, కాలు ముందు పెట్టి, గోడ కానుకొని, ముసుకంతా ముందుకేసి, ఎందుకని ప్రార్థనకు అంత నిర్లక్ష్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? యోనాకు పట్టే గతి మీకు పట్టకూడదంటే ప్రార్థనలు ఎలక్ట్గా ఉండాలి క్రైస్తవులందరూ. దేవునికి స్తోత్రం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, వాక్యం అవ్వంగానే నోర్లు తెరిచి దయచేసి ప్రార్థన చేయండి. మీ నిర్లక్ష్యం ఈ రోజుతో నశించకపోతే యోనా మీదకి వచ్చిన శ్రమల మీద ఒక్కొక్కటి బంపర్ ఆఫర్లు ఇస్తాడు దేవుడు. అది గుర్తుపెట్టుకో. ప్రార్థన చేయనందుకే చేప కడుపులోకి పోయాడు. ప్రార్థన చేయనందుకే అక్కడ గక్కాడు. ప్రార్థన చేయనందుకే అతనికి భయంకరమైన సమస్యలు, భయంకరమైన ఇబ్బందులు. ప్రార్థన చేయనందుకే. నువ్వు ప్రార్థన అనంగాల నోరు తెరవు, పని అనంగాల పరిగెడతావు. ప్రార్థన అంటే అసలుకి నువ్వు ముందడుగు వెయ్యవు. ప్రార్థన అంటే మోకాలు వెయ్యవు. ప్రార్థన అంటే నోరు తెరవు. ఈ రోజున ప్రార్థన అంటే నీ నోరు గట్టిగా వినపడాలి. మన పరిచయం చేసే పిల్లలకు మళ్ళీ చెప్తున్నాను, మీకు చాలాసార్లు చెప్పాను, మిమ్మల్ని పట్టుకోవట్లేదు, వదిలేస్తున్నాను, మీరు చాలా ఇదిగా చేస్తున్నారు, మిమ్మల్ని ఖచ్చితంగా పీకేస్తాను దగ్గరకు వచ్చి ఆరాధనలు. ఎప్పుడు దంతనో తెలియదు మగ పిల్లల్ని, అర్థం, ఎప్పుడు పీకేస్తాను తెలియదు. అందరు గట్టి కరుస్తారా? ఆ అరుపులకి నేను కొట్టిన షాట్ ఎవరికి వినపడదు. అందరు ప్రార్థనలు ఉంటారు. మీకు విషయం తెలుసా? పేటలో ఒకసారి అందరు ప్రార్థన చేస్తున్నారు, బాగా గొడవ కొత్త, ఆ గొడవలు వినపట్ల, ప్రార్థనే ఎవడ ఆపట్ల, గొడవ జరిగిపోతుంది పైన, అందరూ చరిచేస్తున్నారు. వీళ్ళు అనుకుంటారు మన విశ్వాసులు, వాళ్ళు కూడా ఓమ్మ గట్టి ప్రార్థన చేస్తున్నారు, ఈయన గట్టిగా ప్రార్థన చేస్తుంది, ఇంకా గట్టి కరిచేస్తున్నారు. ఈ ప్రార్థన గొడవలకు అర్థం అవ్వట్లేదు. చాలామంది గొడవ అయిందా ఎప్పుడు అంటారు చాలామంది. ఇప్పుడు ఆ ప్రార్థనలు అయ్యి మీలో అది ఏం కనపట్లేదు. చర్చలు అసలు వాక్యం అమ్మంగానే గొంతులు చేసి బేరమని కేకలేసి ప్రార్థన చేసి గుండెలు బాదుకొని పడిపోయేవాళ్ళు. ఏదమ్మా ప్రార్థన అంటే? గొంతు లేవలేకపోతుంది, గొంతు నొప్పి అని చెబుతున్నారు, ఏంటో దగ్గని చెప్తున్నారు, ఏంటో నా గొంతు ఇంతే పాస్టర్ గారు అన్నట్టుగా. స్టీఫెను, నీ గొంతు అంతే అయితే వెళ్ళిపోతావు, నిన్ను తినే శాప రెడీ అవుతుంది. దేవునికి స్తోత్రం.
నిన్ను తినే చేపలు, మునగాడి చేపలు దేవుడు రెడీ చేస్తున్నాడు. నువ్వు పట్టొద్దు, మరి నువ్వు ఇంత పొడుగున్నావు కదా, ఇంత ఎత్తుని. ఆహా, కరెక్ట్గా నువ్వు పట్టే సైజ్ వేయొద్దు ఆయన చేపని. ఆయన చేప సిద్ధం చేయటంలో బిజీగా ఉండాలా, లేదంటే నిన్ను కనికరించి బలపరచడంలో బిజీగా ఉండాలి. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. వాళ్ళు ఎవరో దేవుళ్ళకి అసలుకి పని చేతగానే దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, విగ్రహాలకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఒక్క మాట వినండి, ఇక్కడికి వచ్చి జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేయవలసిన వ్యక్తి పడుకోవటం, అతని బాధ్యత గుర్తించకపోవటం, అతడు ప్రకటించకపోవటం, అతడు తప్పించుకొని పారిపోవటం ఎంత భయంకరం అండి. ఈ రోజున మనం నిద్రపోతులుగా కాకుండా ప్రార్థనా పరులుగా మనం ముద్రించబడదామగాక. ప్రార్థన చేస్తే ఓరు బాబు, వీళ్ళకంటే ప్రార్థన ఎవరు బాగా చేయలేరురా నాయన, వీళ్ళు ప్రార్థనలో కూర్చున్నారంటే గంటలు గంటలు తెమలరా నాయన, వీళ్ళకి అన్నవాకలు కూడా ఎయిదిరా నాయన, వీళ్ళకి మంచిలు కూడా అవ్వరా నాయన అని ఆ రికార్డు స్థాయిలో సాక్ష్యాలు పొందుకోవాలి. అర్థమవుతుందా? అటు గదిలి ఇటు గదిలి, ముసుగు పైకేసి ముసుగు జారిపోవు, ముసుగు వేసి ఏంటమ్మా ఇట్టా వంగిపోయి ఇట్టా అనకుండా ఇట్టా కాలు చాపుకొని చిరాకు ప్రార్థనలో ఈ ప్రార్థన చేయమాకని దేవునికి ఇష్టం ఉండవు. జీవము కలిగిన దేవునికి మోకరించి చేతులెత్తి గొంతు ఎత్తేవంటే అక్కడ కార్యం, అక్కడ అద్భుతం జరిగిపోవాలి. అక్కడ దేవునికి స్తోత్రం. నా దేవుడు ఆ కృప మనకిచ్చునుగాక. మనందరి మీదకి ప్రార్థన ఆత్మ దిగి వచ్చునుగాక. ప్రార్థన అంటే చాలు, గొంతులు తెరిచి చేతులు ఎత్తి మన ఆయుధాన్ని పట్టుకొని యుద్ధములో మనం ప్రార్థన వీరులుగా సాగిపోదుముగాక. ప్రార్థన అంటే మరలో నిర్లక్ష్యం కనపడవచ్చా? కనపడకూడదు. ప్రార్థన అంటే అమ్మయ్య దేవునికి స్తోత్రం, ప్రార్థనకి లెగిసిపోవాలి. నిర్లక్ష్యం మాటలు చెప్పొద్దు, నిర్లక్ష్యమైన పనులు చేయొద్దు. కొంతమంది ఎంత పరిచర్యన చేస్తారు కానీ ప్రార్థన మాత్రం చేయరు కదా. స్టీవెను, ఏ పిలుపు పరిచర్య బాగా చేస్తావు, ప్రార్థన చేయలేము. అమ్మా, ఒక గంట మోకాలు ఏంటంటే అయ్యగారు బాక్సుల కింద నుంచి పైకి 2 గంటలు తిప్పమంటే తిప్పుతాం, కానీ ప్రార్థన చేయమంటారా? దేవుని స్తోత్రం. పరిచర్య మన దగ్గర పరిచర్య పిల్లలు పరిచర్య చేసినంత ఇంట్రెస్ట్గా ప్రార్థన చేస్తున్నారు, చెయ్యొద్దండి. ఏమొస్తుంది మీకు ఆశీర్వాదం? పరిచర్య ఎవడన్నా చేస్తాడు, నువ్వే కాదు. ఇంకోటి నుంచి వరే బాబా బాక్స్ నాకు కొంచెం అంత పెట్టరా, నేను చెప్తే, మీరు చెప్తే తిడతారేమో కానీ నేను చెప్తే నన్ను లోపల తిట్టుకుంటూ పరిచర్య ఎవడైనా చేస్తాడు. ప్రార్థన చేసి చూపించండి. నిద్రపోతున్నారు స్తోత్రం చెప్పండి. గాలి అందకపోయినా ఎట్ట నిద్రపోతున్నారు అర్థం కావట్లేదా? అటు చివర దేవుని స్తోత్రం. ఈ నిద్రపోతా లేగు. కొంతమందికి ఫ్యాన్ అయ్యక్కర్లు అట్టా నిద్రలో చమటలు పెట్టినా ఒకడు చూసినా మాంబోతుండి మంచానికి సరిపడా చమటలు కక్కిపోతున్నాయి. అసలు ఎట్టా నిద్రపోతున్నాడు అంటే వాడు, అరే ఐగోరు వచ్చారు లేకరా, ఐగోరు వచ్చారు లేకరా అని ఇటు తిరిగి పడుకున్నాడు. అమ్మో స్తోత్రం ప్రభమాడే లేకపోతే దాంబోతుండు నువ్వుట్రా నీకు ప్రార్థన అళ్ళగలేదండి. అమ్మో కరెంట్ లేదు, ఎట్ట నిద్రపోతున్నాడు, పని చేస్తున్నాడు బాగా. ఎంత పని చేసినా కరెంట్ లేకపోతే ఎక్కడ నిద్ర పట్టిద్దమ్మా, చెమటలు కక్కుంటాడు, ఎట్ట నిద్రపోతున్నాడు. దేవస్తోత్రం అయ్యా. మనకు అర్ధరాత్రి కరెంట్లు పోతే నిద్రలు మెలుకొచ్చేది, కొంతమంది మెరుగు రాదు. ఏం నిద్రలో మరి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చెబుతున్నాను, ఎక్కడ ఆపేసాను మధ్యలో? ఏదో చెప్తున్నారు. మీరు తప్పించుకోవడానికి పరిచర్య పిల్లలు ఎంత పరిచర్యనే చేస్తారు కానీ ప్రార్థనలు చేయరు అంటున్నా. యోనా నిద్ర అంటారేంటి అని మీ మీదకి రావద్దనా? చాలామంది చర్చిల్లో కూడా ఎంతో పరిచర్య చేస్తారు. చెయ్యమంటే పని గొడ్డండి, గొడ్డు చాకిరి చేస్తారండి, గాడిదేనండి, ఎన్నేసినా మోస్తారండి. ప్రార్థన కూర్చోమనండి, బా అలా ఉంటుంది. అమ్మో యేసయ్య స్తోత్రం, ఇదేంటో ఎంత మెలుగులు తిరిగిపోతున్నాడు కాసేపటికి అనుకుంటాను. ఒక్కోసారి పని చేయటం ఎంత ప్రాముఖ్యమని నువ్వు ఆలోచిస్తున్నావో ప్రార్థన అంతకంటే శక్తివంతమైంది, గుర్తుపెట్టుకున్నావు. అర్థమైందా? దేవుని సన్నిధిలో పని చేయటం ఓకే, నువ్వు కాదు నాన్న, నువ్వు కాకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు. ప్రార్థనా పరులు లెగవాలి. ఏముంది నాన్న పని చేయటం, ఏముంది నాన్న సౌండ్ బాక్సులు మోయటం, ఏముంది నాన్న చర్చి ఊడటం, ఏముంది నాన్న పట్టాలు వేయటం, ఏముంది నాన్న ఎవడన్నా వేస్తాడు నాన్న, ఎవడన్నా చేస్తాడు నాన్న, నువ్వు కాకపోతే ఇంకొకడు వచ్చి చేస్తాడు ఆ పని. కానీ ప్రార్థన చెయ్యి, ప్రార్థనలో ప్రావీణ్యతం పొందు, ప్రార్థనలో ఇంట్రెస్ట్ చూపించు, ప్రార్థనలో గంటలు గంటలు కలిపి అనుభవాన్ని పొందు. అబ్బా జయ జీవితం అంటే మనది తప్ప ఎవడిని చూపించడు ప్రపంచం. దేవునికి స్తోత్రం. అయ్యా ఎవడు జయించేవాడని ప్రభువుని అడిగింది అనుకో, అదుగో అదుగో నా సేవకుడైన యోబు, వాడు జయించేవాడు, ఆడు ప్రార్థనాపరుడు. బా ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడండి యోబు. నా సేవకుడు అన్నాడు దేవుడు యోబుని. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రార్థన మాటలే భార్య, వరే యాదవ బతుకు, నువ్వు ఎంత బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఇంకా ప్రార్థన అంటావేంట్రా అంటుంది భార్య. ఒరే
మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు, నాలుగు చీరెత్తన వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నాడు. ఈడు బతికింటే ఈ సన్యాసి బతుకునుకొని ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఫ్రెండ్స్ వచ్చారు, మరి ఏంట్రా నీ ప్రార్థన, నువ్వు ప్రార్థనాత్మ కలిగిన వారు రెండంతులుగా పొందుకుంటారంట. అమ్మో ఆమె మరి చెయ్యు, రెండంతులు కావాలి, ప్రార్థన రాదు. నిజమండి, ప్రార్థన చేసే కృప నీకుంటే, పరిచర్య పక్కన పెట్టి కాసేపు ప్రార్థన చేయగలిగిన కృప నీకుంటే, మోకరిస్తే గంటలు గంటలు తెమిలిపోతుంది అనుకో, నీకంటే జయం కలిగిన వాడు, నీకంటే ప్రభుకి ఇష్టమైన వాడు భూమి మీద ఇంకొకడు ఉండడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు అన్నాడు, ఉజు దేశంలో ఒక్కడున్నాడు, యోబు అన్నాడు. అక్కడ అబ్బా, ప్రార్థనా పరుడికి అంత గుర్తింపా? పరిచర్య చేసేవాడిని గుర్తిస్తాడు దేవుడు? ఏముండదు అక్కడ, ఎంత పని చేసినా. అమ్మో 24 గంటలు అయ్యగారు పని చేపిచ్చేస్తున్నాడు అని దేవుడు గుర్తించడు. ఇగో అపవాదిగా, నా సేవకుడి గురించి తెలుసా నీకు? దేవుడు అపవాదికి చెప్పడం అసలు హైలైట్ అండి. అసలు అది ఎంత గొప్ప కృప అండి యోబు పొందుకుంది. ఈ రోజున మన సంఘంలో ప్రార్థనా పరులు ఎగుచునుగాక. ప్రార్థన 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 అధికమైన ఇంట్రెస్ట్ పెట్టండి. అందుకే నేను ఏం నేర్చుకుని తెలుస్తానండి, ప్రార్థనలు కూర్చుంటే నాకు కొన్ని గంటలు తెగిలిపోతాయి, గంటలు తెమిలిపోతుంది. ప్రార్థనలో కూర్చుంటే ఆశీర్వాదాన్ని పొందండి అండి. నిజంగా ప్రార్థనలో కూర్చుంటే, నేను కనిపెట్టే ప్రార్థనలో కూర్చుని అనుకుని కొన్ని గంటలు మౌనంగా ఉండి కనిపెడతాను, కొన్ని గంటలు ప్రార్థన చేయగలను. విసుగుండదు, విసుగు రాదు. నాకు లెగిచి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి చదువుకోవాలని ఉండదు. ఎందుకో నాకు దేవుడు కృపించాడు. అదే ప్రార్థనాత్మ ఈరోజు నీ మీదకు దిగి వచ్చునుగాక. నా దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. ఇక మూడో విషయం చెప్పి ముగించేస్తాను. ఇక మూడో వ్యక్తి, ఒక యజమానుడు దేశాంతరం వెళుతూ ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు, ఒకడు 1 తలాంతు ఇస్తే, ఆ 2 తలాంతులు 4 చేసి, 5 తలాంతుడు 10 చేసి, ఈ 1 తలాంతుడు భూమిలో పాతి పెట్టాడు. నేను చెప్తున్నాను, మొదటిగా గిద్యోను ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు చాటున. రెండవదిగా యోనా ఎక్కడ దాచబడ్డాడు? ఓడ అమర భాగంలో. మూడవదిగా ఇతడు ఎక్కడ దాస్తున్నాడు ఆ తలాంతుని? భూమిలో. నీకు పాటలు పాడే తలాంతుంటే 9:30కి వస్తావేంటి చర్చికి? ఎంతమంది పాటలు పాడగలరు? మైకు పెట్టుకొని చేయి చూపించడు దజ్జాగా ధైర్యంగా, నేను పాటలు పాడగలను అయ్యా, దేవుడు ఆ కృపించాడు. మరి 9:30కి ఎందుకు వస్తున్నావు? అయ్యగారు వచ్చినాక నీ పాటలు ఛాన్స్ ఇస్తారా? తెలుసుగా విషయం నీకు. నీ తలాంతుని ఎందుకు భూమిలో దాస్తున్నావు నువ్వు? అయ్యగారు వచ్చిన తర్వాత పాట ఛాన్స్ ఇవ్వరని తెలుసు. 8ంటికి మొదలైద్ది, మైకులన్నీ పెట్టేస్తారు. నీకెందుకు రా వచ్చి పాటలు పాడు. ఆ తలాంతుని ఎందుకు నువ్వు వాడవెందుకు, నువ్వు దాచిపెడతావు ఎందుకు? నాకు అర్థం కాదు. చర్చిలో కొంతమందికి పరిచర్య ఉంటుంది, ఈ పరిచర్య తలాంతు ఇచ్చాడు, నువ్వు వచ్చేసి పరిచర్య చేసుకో. ఎందుకు లేటుగా వస్తున్నావు? ఎందుకు నీకు ఇచ్చిన తలాంతులు భూమిలో కప్పెట్టేస్తున్నారు? ఎందుకు దాచేస్తున్నారు? ఎందుకు బయటకు తీయట్లేదు? ఎందుకు ఉపయోగించట్లేదు? ఎందుకు? ఏమన్నాడు తెలుసా భూమిలో దాచేవాడిని? సోమరిపోతా. ఏమన్నాడు దేవుడు? సోమరిపోతు. చెట్టు చాటును దాక్కునేవాడేమో పిరుకోడు అన్నాడు, నిద్రపోయేవాడు నిద్రపోతా అన్నాడు. ఇక్కడేమో సోమరిపోతా అన్నాడు. పిరికోడు, నిద్రపోతు, సోమరిపోతులు ఎన్నటికీ బాగుపడరు. పిరుకోళ్ళు కానీ, నిద్రపోతులు కానీ, సోమరిపోతులు కానీ ఎన్నటికీ బాగుపడినట్లు బైబిల్ చరిత్రలో లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. బాగుపడాలంటే పిరికితనం కోల్పోవాలి. ఆమెన్ చెప్పరే? బాగుపడాలంటే గాఢ నిద్రలు వదలాలి. ఆమెన్ చెప్పరే? బాగుపడాలంటే సోమరితనం పోవాలి. అర్థమవుతుందా? దేవుని పని విషయంలో సోమరిపోతుతనం పోవాలి. నీకు పాటలు పాడే వరం ఉంది, తొందరగా వచ్చి మైకా పుచ్చుకొని పాట పాడు. ఈ వారమే చెప్పు, వచ్చే వారం నేను ఖచ్చితంగా పాట పాడతాను, నాకు మీరు మైక్ సిద్ధపరచని చెప్పు. వాళ్ళకి సిద్ధపరిచే వాళ్ళకి దజ్జాగా నీ తలంతును దజ్జాగా వాడుక. ఇక్కడ అర్థమవుతుందా? ఎవడన్నా ఏదన్నంటే నాకు చెప్పు వచ్చి. గొలియాతు కూలిపోయినట్టు కూలిపోతాడు ఎవడన్నా మిమ్మల్ని ఏమనంటే. పాట పాడాలి అంటే వాళ్ళు మీకు ఖచ్చితంగా, ఎందుకంటే మీ కింద సర్వెంట్లు పరిచయం చేసేవాళ్ళు. అర్థమైందా? దజ్జాగా అడగండి, నేను పాట పాడాలి, నాకు ఇచ్చిన తలంతా నేను వాడుకోవాలి ఈ వారం అని అడగండి. దేవుణ్ణి అడగాలి, వీళ్ళని అడగాలి. దేవుని కృపిస్తాడు, వచ్చి పాడాలి. ఆ తలంతుకి నువ్వు ఆదివారం పాట పాడేవనుకో ₹2 సంపాదించుకుని వెళ్తావు. ఏమి లేకుండా పాటలు పాడే వాళ్ళందరూ ఊపుకుంటా పాటకాలు. మళ్ళీ పాటల పుస్తకం ఎందుకు పెట్టుకొస్తున్నావు 9:30కి? ఎవడెత్తానన్నాడు 9:30కి పాట? ఎవడెత్తానన్నాడు చెప్పు నాకు చర్చిలో? ఎందుకు ఇస్తారు? నేను రాకముందే పాట పాడు. కొన్నిసార్లు 9:30కి కూడా లేట్ అయిపోద్ది. లటుక్కుని మైకా పుచ్చుకొని పాట వేయడమే. దేవునికి స్తోత్రం.
ఎవరైనా విజ్ఞాపన తర్వాత చేద్దు కానీ నాకు పాట పాడతాడు ఇవరా, 1 2 చేసుకోమన్నాడు, లేకపోతే నేను చెడ్డదాసురాలను అయిపోతాను, చెడ్డదాసుడిని అయిపోతాను, నా వల్ల కాదు నాయన, భూమిలో కప్పెట్టడం నా వల్ల కాదు. నువ్వు మైక్ తీసుకుని పాడడానికి నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. దేవుడు ఆ కృప మన సంఘంలో వాళ్ళకి ఇచ్చును గాక. పాటలే కాదు, పరిచర్య కాదు, ఓన్గా నీకు పర్సనల్గా దేవుడు ఏ వరాలు ఇచ్చాడో ఆ వరాలని భూమిలో దాయమాకు, దానిని వాడు. దేవునికి స్తోత్రం. వరాలు వాడనోళ్ళు ఎవరమ్మా? సోమరిపోతులు. పాట వచ్చిన పాడినోళ్ళు ఎవరమ్మా? ఎవరు ఎవరు? సోమరిపోతులు. సోమరిపోతుల్లాగా ఉండొద్దు, నిద్రపోతుల్లాగా ఉండొద్దు, పిరికి పోతుల్లాగా ఉండొద్దు. నా దేవుడికి పోతులు ఇష్టం లేదు, గొర్రెలే ఇష్టం. నా దేవుడికి సింహాలే ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునగాక. స్థాయిలు పెరిగిపోతూ ఉండాలి మన ఆత్మీయ జీవితంలో. కాబట్టి దాచబడిన వాళ్ళని దేవుడు తిడుతున్నాడు, దాచిపెట్టుకోకుండా ఓపెన్ అయిపోతున్న వారిని దేవుడు ఆశీర్వదించి గణపరుస్తున్నాడు. అక్కడ దేవుడు తిట్టాడు, గిద్యోని దేవుడు తిట్టాడు, ఇక్కడ యోనాని దేవుడు తిట్టాడు, ఇక్కడ ఆ తలంతోని దేవుడు తిట్టాడు. అంటే దేవుని చేత అక్షంతలు ఎవరికి పడతాయి? దాచిపెట్టుకున్న వాళ్ళకి అక్షంతలు పడతాయి. నీకు అక్షంతలు కావాలా, లేదంటే ఓపెన్ అయిపోయి దేవుని కృప కావాలా? నీకు దేవుని కృప. గట్టిగా చెప్పండి ఈ మాట. ఇప్పుడు బయటకు వచ్చేస్తారా? వచ్చి నమ్మే పడిపోతారు. ఇప్పుడు చెట్టు చాటు నుండి వస్తున్నా ఏసు రక్తమే, రా బయటికి రా. ఓడ అమరభాగం నుంచి బయటికి రండి. వచ్చేసారా? నేను చెప్తున్నాను, వచ్చేసారా? నువ్వు చెక్ చేసుకోండి, వచ్చేసేయండి బయటికి. చెట్టు చాటు నుంచి, ఆ స్తంభం చాటు నుంచే రావు, చెట్టు చాటు నుంచి వస్తారు, కుర్చీలో కూర్చుంటా. కొంతమంది నిజంగా స్తంభం చాటుకి వెళ్తారు. నన్ను చూడటం ఇష్టం లేదేమో, మీరు ఎట్ట రెడీ అవ్వాలో చెప్పండి అమ్మా. రెడీ అవుతుంది, దేవుని స్తోత్రం. కొంతమంది ఈ స్తంభం స్టార్ట్కి పోతారు. స్తంభం స్టార్ట్కి వెళ్ళండి. ఎవరంటే మరీను ముందు ముందు కూర్చున్న వాళ్ళు కూడా నాకు అదే భలే భలే విచిత్రం అనిపిస్తుంది. వీళ్ళు ఏంటారు స్తంభం చాటుకి వెళ్ళిపోయారు, వీళ్ళు భక్తి ఏంటారు అనుకుంటా. ఒక్కొక్కసారి ముందు కూర్చునే వీళ్ళు స్తంభం చాటుని ఏదో కోల్పోయినట్టుగా ఆ స్తంభం చాటుని ఈ స్తంభం చాటుని కూర్చుంటారు. డైలీ నాకు కనపడేది అది వేరు. ముందు కూర్చున్న వాళ్ళు, మధ్యలో కూర్చున్న వాళ్ళు, నాకు కనపడే వాళ్ళు ఒక్కసారిగా స్తంభం చాటుకి వెళ్తే ఏదో అక్కడ అయింది, అక్కడ సీను. అది కదా నా బాధ. ఎప్పుడు స్తంభం చాటు కూర్చున్నావంటే దేవుని వస్తుంది. నేనేమన్నావు, నువ్వు స్తంభం భక్తుడివి కాబట్టి, స్తంభం వెనకాల భక్తురాలు, నేనేం రాను. ఒక్కసారి నా ముందు కూర్చొని, నా వరలో కూర్చొని, నా కనుచూపు మేరలో కూర్చొని స్తంభం చాటుకి వెళ్ళావంటే ఏదో అక్కడ సంథింగ్ రాంగ్ జరిగింది. కాబట్టి స్తంభం చాటు నుంచి మీరు ఫస్ట్ బయటికి రండి, అప్పుడు చెట్టు చాటు నుంచి వచ్చిన వాళ్ళే. ఆదిలో ఉన్నటువంటి భక్తులు ఆదిలో లాగా ఉండండి. స్తంభాల చాట్లకి ఆటలకి ఇట్లకి వెళ్ళొద్దమ్మా. మనం దాక్కునే భక్తులం కాదు, మనం కనపరుచుకునే భక్తులుగా మారిపోవాలి. దాపెట్టుకునే వాళ్ళని, దాచుకునే వాళ్ళని దేవుడు ఏదో ఒక రకంగా తిడుతున్నారు. ఆయన నోరు తెరిస్తే తిట్లు వర్షం కాదు, ఆశీర్వాద వర్షం మన మీద కురిపించబడాలి. ఒకవేళ మనం దాచబడితే ఎవరిలో దాచబడాలమ్మా? యెహోవా చాటున, సైన్యములకు అధిపతియగు యెహోవా చాటునే మనం భద్రపరచబడాలి. జ్ఞాపకం చేసుకోండి. కీర్తనకారుడు అంటాడు కదా, 91వ కీర్తనలో, మీరు తీయక్కర్లేదు నా వైపు చూడండి, 91వ కీర్తన, యెహోవా చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమిస్తాడని వాక్యం సెలవిస్తుంది. మనం దాచబడితే ప్రభులో దాచబడాలి. అంతేగాని దేవుడు మనకిచ్చిన బాధ్యత విషయంలో మన బాధ్యతలను కప్పెట్టుకోవద్దు. చెట్ల చాటునో, వాడ అమరభాగమునో, భూమిలోనో దాచిపెట్టామంటే ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతాం. ఈ రోజున మనం విడుదల అవుగుదముగాక. మస్తకి వృక్షముల నుండి బయటకు వచ్చుదముగాక. ఓడ అమరభాగము నుంచి బయటకు వచ్చుదముగాక. భూమిలో దాచిన తలంతుల మరలా తీసి వాడుకొందముగాక. దేవుడు ఆశీర్వదించునుగాక మనందరినీ. ఈ వాక్యమైన దేవుడు దీవించి మీ వినికిడిని ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్.